గుడ్ మార్నింగ్ అండి అందరికీ. బయాలజికల్ సైన్స్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి బోటనీ కంప్లీట్ స్టార్ట్ చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు జువాలజీకి సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి జువాలజీ కూడా ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్నాం. దీంట్లో కూడా మనకి ఈరోజు నుంచి రెగ్యులర్గా ఒక గంట ప్రతిరోజు ఒక టాపిక్ మనం డిస్కస్ చేద్దామండి దీనికి సంబంధించినటువంటివి. సో ఇవన్నీ కూడా మీకు 100% యూజ్ అవుతాయి. తర్వాత ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో, ఇంతకుముందు ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి బుక్స్ టచ్ లేనటువంటి వాళ్ళు ఇప్పుడు చెప్పేటటువంటి జాగ్రత్తగా విన్నట్లయితే సరిపోతుంది. అదేవిధంగా గతంలో చదువుకున్నటువంటి వాళ్ళు కూడా వీటిని మీరు ఒకసారి రివిజన్ లాగా చేయడానికి కూడా మీకు ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా ఈ టెక్స్ట్ బుక్లో మనకి ఏది చదవాలి, ఎక్కడ చదవాలి, ఏది మనం వదిలేయాలి అనేటటువంటి అంశాలకి ఇక్కడ మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఇవన్నిటిని మీరు యూజ్ చేసుకున్నట్లయితే రాబోయేటటువంటి డిఎస్సిలో మీరు ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి బాటనీ జువాలజీకి సంబంధించినటువంటి అన్ని అంశాలని కూడా మీరు 100% ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో కాబట్టి మనకి లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు మనకి ఫస్ట్ జీవ ప్రపంచ వైవిధ్యం అనేటటువంటి చాప్టర్ తీసుకుందామండి. దీంట్లో దాదాపు ఒక 50% ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. మీరు చూడండి, ఈరోజు ఇక ఫస్ట్ టాపిక్ తీసుకున్నట్లయితే మనకి జీవం అంటే ఏంటి అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకున్నట్లయితే అసలు మనకి జీవం అనేటటువంటి సజీవులకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం అని చెప్పాము. మరి సజీవం అనే ముఖ్యమైనటువంటి లక్షణం తీసుకుంటే అన్ని జీవరాశులకి ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం సజీవ లక్షణము చెప్పాము. మనం ప్రాణం ఉండటం అని జీవం అనేటటువంటిది అని చెప్పాము, లైఫ్ అని చెప్పాము. దీంట్లో మరి జీవం అనేటటువంటి దాన్ని తీసుకున్నట్లయితే అసలు 3.5 బిలియన్ సంవత్సరాల క్రితం మనకి శిలాజాలు కానివ్వండి, జంతువులకు సంబంధించినటువంటి అవశేషాలను తీసుకున్నట్లయితే సుమారు 3,500 మిలియన్ సంవత్సరాలు 3.5 బిలియన్ సంవత్సరాలు వెనక్కి మనకి వెళ్ళటం జరుగుతుంది. జీవుల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని జీవశాస్త్రం అంటారండి. ఇది మనకి జీవుల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని జీవశాస్త్రం అంటారు. నెక్స్ట్ జీవులు సూక్ష్మమైనటువంటి రకరకాలైనటువంటి సమూహాలుగా మనకి జీవులను వర్గీకరించడం జరిగింది. దీంట్లో వైవిధ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా అన్నింటిలో కూడా కామన్గా డిఎన్ఏ కానివ్వండి, లేకపోతే ఆర్ఎన్ఏ కానీ వీటిలో జీవ పదార్థం కలిగి ఉండటం, ఇలాంటివన్నీ కూడా ఫండమెంటల్ యూనిఫామ్ అనేది మనకి వీటిలో కనిపిస్తూ ఉంటుంది. మరి జీవులకు సంబంధించినటువంటి మౌలిక లక్షణాలను ఇక్కడ మనం పరిశీలిద్దామంటే, జీవులకు సంబంధించినటువంటి మౌలిక లక్షణాలు మనం తీసుకున్నట్లయితే దీంట్లో ముఖ్యంగా కణజాల వ్యవస్థ లేదా ఉన్నత శ్రేణి నిర్మాణం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. కణజాల వ్యవస్థ లేదా ఉన్నత శ్రేణి చెందినటువంటి నిర్మాణం అనేది మనకి కనిపిస్తుంది. దీంట్లో చూడండి, జీవుల దేహంలో అనేక కణాలు ఉంటాయని తెలుసు. మరి కొన్ని కణాలు కలిసి కణజాలాలు ఏర్పడతాయని చెప్పాము. ఆ కణజాలాలు కలిసి ఒక అవయవం, తర్వాత అవయవాలు కలిసి అవయవ వ్యవస్థ, తర్వాత అవయవ వ్యవస్థలు అన్నీ కలిసిపోతే ఒక జీవి అనేది తయారవుతుందని మనకి తెలుసు. అయితే కణం తీసుకున్నట్లయితే కణాన్ని నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అంటారండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. జీవుల దేహంలో ఉన్నటువంటి కణాలని నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ప్రతి కణానికి కూడా ప్లాస్మా పొర ఉంటుందని మనకి తెలుసు. తర్వాత దీంట్లో ఉన్నటువంటి కేంద్రకాన్ని ఆధారంగా చేసుకుని మనకి నిజ కేంద్రక కణాలు, కేంద్రక పూర్వ కణాలు అనేటటువంటి విభజించడం జరిగింది. నిజ కేంద్రక కణాలు అంటే కణంలో ఉన్నటువంటి కేంద్రకం స్పష్టంగా కేంద్రకం ఉంటుంది. ఇవి నిజ కేంద్రక జీవులు. కేంద్రక పూర్వ జీవులు అంటే దీంట్లో ఎలాంటి కేంద్రక త్వచం అనేది ఉండదు. మరి దాంట్లో ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్ మొత్తం కూడా డైరెక్ట్గా సైటోప్లాజంలోనే ఉంటుంది. దాన్ని కేంద్రక పూర్వ కణాలు అని అంటారు. ప్రో క్యారియట్స్ అంటారు. ఇది మనకి తెలుసు. నెక్స్ట్ వ్యవస్థీకరణలో ఉన్నటువంటి సంక్లిష్టతను తీసుకున్నట్లయితే మనకి కాంప్లెక్సిటీ ఆఫ్ ఆర్గనైజేషను. దీంట్లో మనకి చెప్పాం మనం కణాలు కలిసి కణజాలాలు ఏర్పడతాయని చెప్పాం, కణజాలాలు కలిసి అవయవాలు ఏర్పడతాయని చెప్పాం, తర్వాత అవయవాలన్నీ కలిసి అవయవ వ్యవస్థలు ఏర్పడతాయని చెప్పాం. సో ఈ విధంగా మనకి హైరార్కియల్ ఆర్గనైజేషన్ అనేది ప్రతి ఒక్క జీవరాశుల్లో మనకు కనిపించేటటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం. దీన్ని క్రమమైనటువంటి సంక్లిష్టతగా చెబుతూ ఉంటారు. కానీ నిర్జీవులకి ఇలాంటి లక్షణం అనేటటువంటిది మనకు కనిపించదు. కేవలం సజీవుల్లో మాత్రమే కనిపించేటటువంటిది ఈ వ్యవస్థీకరణలో ఉన్నటువంటి సంక్లిష్టత అనేది సజీవుల్లో మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ మనకి దీన్ని తీసుకున్నట్లయితే పరమాణువులు కలిసి అణువులు తయారైతే, అణువులు కలిసి కణాలు తయారైతే, కణాలు కలిసి
అవయవాలు ఏర్పడతాయి, కణజాలాలు ఏర్పడుతున్నాయి. తర్వాత ఇవి కలిసి అవయవాలు ఏర్పడతాయని చెప్పాము. అవయవాలు కలిస్తే అవయవ వ్యవస్థ ఏర్పడుతుందని చెప్పాము. అనేక అవయవ వ్యవస్థలు కలిస్తే ఒక జీవి ఏర్పడుతుందని చెప్పాము. తర్వాత ఇవన్నీ కలిసిపోతే ఒక జనాభా అంతా కలిస్తే ఒక జీవ సమాజం ఏర్పడుతుందని చెప్పాము. తర్వాత జీవ సమాజం కలిస్తే ఒక జీవావరణ వ్యవస్థ అనేది ఏర్పడుతుందని చెప్పాము. ఇది మొత్తం కలిస్తే జీవగోళం అనేది తయారవుతుందని చెప్పాము. సో కాబట్టి మరి అన్ని సజీవులకి ఇలాంటి లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి, కానీ మనకి నిర్జీవుల్లో ఇలాంటి అనేవి కనిపించవు. నెక్స్ట్ సునిశ్చితత్వము, తర్వాత పరిసరాలకి ప్రతిస్పందించడం. చెప్పాం కదా, మనకి సజీవులన్నీ కూడా పరిసరాలకి ప్రతిస్పందిస్తాయని చెప్పి మనం వివిధ రకాలైన జ్ఞానేంద్రియాల ద్వారా బాహ్య అంతర ప్రేరణ గ్రహించి వాటికి ప్రతిస్పందిస్తామని చెప్పాము. తర్వాత మొక్కలు తీసుకున్నట్టయితే మొక్కలు కూడా మనకి రకరకాలైన కాంతి, ఉష్ణోగ్రత, నీరు వీటికి ప్రతిస్పందిస్తాయని చెప్పాము. కాబట్టి జంతువులు ఇక్కడ మనకి జువాలజీ కాబట్టి జంతువులకు సంబంధించినటువంటి వీటిలో కూడా మనకి ప్రేరణకు ప్రతిస్పందించేటటువంటి లక్షణం అనేది కనిపిస్తూ ఉంటుంది. తర్వాత పెరుగుదల. చూడండి, సజీవుల్లో ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే పెరుగుదల అని చెప్పామంటే, మరి పెరుగుదల అనేది ఖచ్చితంగా అన్ని సజీవుల్లో మనకు కనిపించేటటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం. ఈ సజీవుల్లో మనకి పెరుగుదల అనేది బాహ్యంగా ఉంటుంది, అంతర్గతంగా ఉంటుంది. కానీ నిర్జీవులు తీసుకున్నట్లయితే నిర్జీవుల్లో పెరుగుదల అనేది ఇంకా ప్రత్యేకంగా కనిపించదు. అయితే మొక్కలు, జంతువులు తీసుకున్నట్లయితే పెరుగుదల విషయంలో మొక్కలకి పెరుగుదల అనేది శాశ్వతంగా ఉంటుంది, నిరంతరం జరుగుతూనే ఉంటుంది పెరుగుదల. కొత్త శరీర భాగాలు అంటే పత్రాలు, శాఖలు ఇప్పుడు కొత్త ఏర్పడుతూనే ఉంటాయి. కానీ జంతువులకు మాత్రం నిర్ణీత వయసుకు మాత్రమే ఇవి పెరగడం జరుగుతుంది. కొంత వయసు వచ్చిన తర్వాత వాటిలో పెరుగుదల అనేది ఆగిపోవడం జరుగుతుంది. అసలు నిర్జీవుల్లో ఈ పెరుగుదల అనేటటువంటి అంశం అనేది ఏది కూడా కనిపించదు. సో ఇవన్నీ కొంచెం జనరల్ ఇన్ఫర్మేషన్ అండి. దీనికి సంబంధించి మీకు బిట్ వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఈ బిట్ వచ్చేటటువంటి అంశాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే శక్తి వినిమయం, శక్తి ప్రక్రియ, జీవక్రియలు. జీవక్రియలు అనేటటువంటివి తీసుకున్నట్లయితే అన్ని సజీవుల్లో కూడా మనకి జీవక్రియలు అనేవి జరుగుతూ ఉంటాయని చెప్పాము. మరి ఈ జీవక్రియలు అనేవి తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రెండు రకాలుగా ఉంటాయని చెప్పాము. నిర్మాణ క్రియలు, విచ్ఛిన్న క్రియలు. ఎనబాలిజం, కెటబాలిజం అంటారండి. ఇవి రెండింటిని కలిపితే మనకి నిర్మాణ క్రియలు, విచ్ఛిన్న క్రియలను కలిపి జీవక్రియలు అంటారండి. గుర్తుపెట్టుకుంటే చాలా ఇంపార్టెంట్ ఇది. జీవక్రియలు లేదా మెటబాలిజంలో మనకి రెండు రకాలైనటువంటి క్రియలు ఉంటాయి, నిర్మాణ క్రియలు, విచ్ఛిన్న క్రియలు. నిర్మాణ క్రియలు అంటే ఏంటి అంటే చిన్న చిన్న అణువులు కలిసి పెద్ద అణువులు ఏర్పడితే దాన్ని నిర్మాణ క్రియలు అంటారు. విచ్ఛిన్న క్రియలు అంటే పెద్ద అణువులు విడిపోయి చిన్న అణువులుగా ఏర్పడితే దాన్ని విచ్ఛిన్న క్రియ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నిర్మాణ క్రియకి ఎగ్జాంపుల్ కిరణజన్య సంయోగ క్రియ, నిర్మాణ క్రియ. దీంట్లో ఏంటి అంటే గ్లూకోజ్, చిన్న చిన్న అణువులు అనేటటువంటి కార్బన్ డైఆక్సైడ్, నీరు అన్నీ కలిసిపోయి ఒక పెద్ద అణువు అనేది ఏర్పడుతుంది. ఇది కార్బన్ డైఆక్సైడ్ అనుకుందాం ప్లస్ నీరు అనుకుందాం. ఇలాంటి చిన్న చిన్న అణువులు కలిసిపోయి ఒక సంక్లిష్టమైనటువంటి అణువు ఏర్పడుతుంది. దీన్ని నిర్మాణ క్రియలు లేదా ఎనబాలిజం అంటారు. తర్వాత కెటబాలిజం అంటే రివర్స్. దీనికి సంక్లిష్టమైన అణువు నుంచి సరళమైన అణువులు ఏర్పడితే దాన్ని విచ్ఛిన్న క్రియ అంటారు, బ్రేక్ డౌన్ ప్రాసెస్ అంటారు. దీన్ని నిర్మాణ క్రియని సింథసిస్ ప్రాసెస్ అంటారు. విచ్ఛిన్న క్రియకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి శ్వాసక్రియ, తర్వాత జీర్ణక్రియ, ఇవి విచ్ఛిన్న క్రియలు అండి, గుర్తుపెట్టుకోండి. నిర్మాణ క్రియలకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే కిరణజన్య సంయోగ క్రియ, ఇది ఇంపార్టెంట్. నిర్మాణ క్రియకి ఎగ్జాంపుల్ కిరణజన్య సంయోగ క్రియ అనేది నిర్మాణ క్రియగా చెప్తారు. అంటే చిన్న అణువులు కలిసి పెద్ద అణువులు ఏర్పడతాయి. విచ్ఛిన్న క్రియ అంటే ఏంటి అంటే పెద్ద అణువు విడిపోయి చిన్న అణువులుగా ఏర్పడుతుందని విచ్ఛిన్న క్రియ లేదా బ్రేక్ డౌన్ ప్రాసెస్ అంటారు. నిర్మాణ క్రియల్ని సింథసిస్ ప్రాసెస్ అంటారు. ఇవి రెండింటిని కలిపి మనకి జీవక్రియలు అంటారు. నిర్మాణ క్రియలు, విచ్ఛిన్న క్రియలు రెండింటిని కలిపి జీవక్రియలు అని చెప్తారండి. కాబట్టి ఈ విధంగా జీవక్రియలు అనేటటువంటి ప్రతి ఒక్క జీవరాశుల్లో కనిపిస్తూ ఉంటాయి. మనకి ఇంకా ముఖ్యమైనటువంటి తీసుకున్నట్లయితే కిరణజన్య సంయోగ క్రియ అనేది కూడా ఒక రకమైనటువంటి జీవక్రియ. దీంట్లో సూర్యకాంతిని ఉపయోగించుకొని అవి ఆహారాన్ని తయారు చేయడం జరుగుతుంది. తయారైనటువంటి ఆహారం ఒక పోషక స్థాయి నుంచి ఇంకో పోషక స్థాయికి వెళ్ళింది. ఇది నెక్స్ట్ జీవరాశుల్లో అన్నింటిలో కూడా మనకి శక్తి ప్రధానమైనటువంటి వాహకం ఏంటంటే ఏటీపీ రూపంలో శక్తి అనేది ఉంటుందండి. ఎనర్జీ కరెన్సీ అంటారు ఏటీపీని, ఇంపార్టెంట్. కణశక్తి నగదు, సెల్యులార్ ఎనర్జీ కరెన్సీ అనేది దేన్ని పిలుస్తారు అంటే ఏటీపీని పిలుస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏటీపీని ఎనర్జీ కరెన్సీ అంటారు, ఇంపార్టెంట్. ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. నెక్స్ట్ ప్రత్యుత్పత్తి.
ప్రత్యుత్పత్తి తీసుకున్నట్లయితే సజీవులన్నింటిలో కూడా మరి ప్రత్యుత్పత్తి రేట్ అనేటువంటి లక్షణం కనిపిస్తుందండి. దీంట్లో జీవులన్నీ కూడా అంతకుముందు ఉన్నటువంటి కణాల నుంచి తయారవుతాయి. దీన్ని బయోజెన్సిస్ అంటారు. అంటే జీవులన్నీ కూడా సజీవుల నుంచి ఏర్పడతాయి కానీ నిర్జీవుల నుంచి ఏర్పడమనేటటువంటి చెప్పేది బయోజెన్సిస్. అన్ని జీవరాశుల్లో ప్రత్యుత్పత్తి అనేది ఉంటుంది. ఇది లైంగిక అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఇవి పిల్ల జీవులను తయారు చేసుకుంటాయని చెప్పాము. మరి శాఖీయ లేకపోతే అలైంగిక లైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతుల గురించి మన అందరికి కూడా తెలుసు. లైంగిక ప్రత్యుత్పత్తి తీసుకుంటే దీంట్లో బీజ కణాలు ఉంటాయి. సంయోగ బీజాలు కలిసి సంయుక్తి బీజం ఏర్పడుతుంది. తర్వాత అభివృద్ధి చెంది పిల్ల జీవి ఏర్పడుతుందని చెప్పినాం. ఇంకా ప్రోటోజోవా తీసుకుంటే ద్విధా విచ్చిత్తి ఉంటుంది. ప్రోటోజోవాలో స్పంజికలు హైడ్రాలో మొగ్గ తొడగడం ఉంటుంది. ఇంపార్టెంట్ అండి ఇది. ప్రోటోజోవాలో ద్విధా విచ్చిత్తి ఉంటుంది. అమీబా పారామీషియం వీటిలలో. నెక్స్ట్ స్పంజికలు కానివ్వండి హైడ్రా కానీ తీసుకుంటే వీటిలో మొగ్గ తొడగడం లేదా కోరకిబాను అంటారు. బడ్డింగ్ అంటారు. ఇది అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతులు. నెక్స్ట్ ప్లనేరియా. ఇది ముక్కలైనప్పుడు తిరిగి కొత్త భాగాలు అనేవి పునరుత్పత్తి ద్వారా తయారవుతూ ఉంటాయి. ప్లనేరియా అనేటటువంటిది కూడా మనకి ప్లాటిహెలిమింథిస్ వర్గానికి చెందినటువంటి జీవి అండి. గుర్తుపెట్టుకోండి. అంటే ప్లాటిహెలిమింథిస్ అని గుర్తుపెట్టుకోండి. ప్లాటిహెలిమింథిస్ వర్గానికి చెందినటువంటి స్వతంత్ర స్వేచ్ఛా జీవి. ఇది పరాన్నజీవి కాదు. నెక్స్ట్ సమతాస్థితి. సజీవుల్లో సమతాస్థితి అనేటటువంటి ప్రక్రియ ఉంటుందండి. లేదంటే ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి అంతర్గత ద్రవాలు బయట ఉన్నటువంటి నివసించేటటువంటి మాధ్యమానికి మధ్య పదార్థాల సమతాస్థితిని హోమియోస్టాసిస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అమీబా ఉందనుకోండి. ఈ అమీబా మంచినీటిలో ఉంటుంది. మరి మంచినీటిలో ఉన్నప్పుడు మంచినీటి గాఢత తక్కువగా ఉంటుంది. దీని శరీర ద్రవాల గాఢత ఎక్కువగా ఉంటుంది. మరి ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది, బయట నుంచి ఆటోమేటిక్గా లోపల అంతర్ద్రవాభిసరణ ద్వారా నీరు లోపలికి వచ్చింది కదా. లోపలికి వచ్చినప్పుడు మరి అమీబా కణం పగిలిపోయే అవకాశం ఉంటుంది. మరి అట్లా పగిలిపోకుండా దీంట్లో ఉన్న సంకోచరిక్తిక అదనంగా ఉన్నటువంటి వచ్చే నీటిని బయటికి పంపించింది. మరి ఇట్లా లోపలికి వస్తుంటే ఇవి బయటికి పోద్ది. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ పరిసరాల్లో అది సమర్థవంతంగా జీవిస్తూ ఉంటుంది. దీని ఏమంటారంటే హోమియోస్టాసిస్, సమతాస్థితి అంటారు. మరి సమతాస్థితిని నిర్వహించేటటువంటి అక్కడ కణాంగం ఏది అంటే సంకోచరిక్తి, కాంట్రాక్టిల్ వ్యాక్యూల్. అది లేకపోతే అది పగిలిపోయే అవకాశం ఉంటుంది. సో ఇది సమతాస్థితికి సంబంధించిన కాన్సెప్ట్. నెక్స్ట్ జీవ పరిణామం. జీవ పరిణామం తీసుకున్నట్లయితే జీవుల్లో వచ్చేటటువంటి మార్పులు మనం జీవ పరిణామం అని చెప్పాము. మరి అంటే మడత విచ్చుకోవటం అనేటటువంటి విషయాన్ని మనం చెప్పాము. మరి జీవుల్లో ఎప్పుడు కూడా మార్పులు అనేవి నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఈ విధంగా నిరంతరం మార్పులు జరగడం వల్ల వాటిలో కొత్త కొత్త లక్షణాలు ఏర్పడుతుంటాయి. వాటి వైవిధ్యాలు అంటారు. డార్విన్ ప్రతిపాదించినటువంటి ప్రకృతి వర్ణ సిద్ధాంతం ప్రకారం జీవులన్నీ కూడా కొత్త లక్షణాలు పోగు చేసుకుని కొత్త జాతులుగా ఏర్పడతాయని చెప్పాడు. న్యాచురల్ సెలక్షన్ అనేటటువంటి గ్రంథాన్ని రాసింది చార్లెస్ డార్విన్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. చార్లెస్ డార్విన్ రాసినటువంటి గ్రంథం ఏంటి అంటే న్యాచురల్ సెలక్షన్, జాతుల ఉత్పత్తి. నెక్స్ట్ వార్ధక్యము లేదా మరణం, మోర్టాలిటీ అంటారండి. చూడండి, మరి ఈ భూమి మీద ఏ జంతువు అయినా సరే ప్రాణం ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవి కూడా ఖచ్చితంగా ఏదో ఒక నాటికి మరణించడం అనేది సాధ్యం కనిపిస్తూ ఉంటుందండి. కాబట్టి మరణం అనేది తప్పదు. ఇది దీనికి సంబంధించినటువంటి దాని మరణం అని చెప్తారు. ఇందులో మనకి బిట్లు అనేవి ప్రత్యేకంగా ఏం లేవు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రోటోజోవాలో ద్విధా విచ్చిత్తి, స్పంజికల హైడ్రాలో కోరకి భవనము, తర్వాత ప్లనేరియాలో ముక్కలవటం, పునరుత్పత్తి. తర్వాత ఇక్కడ మనం చెప్పినటువంటి దాంట్లో ఇది నిర్మాణ క్రియలు, విచ్ఛిన్న క్రియలు ఇంపార్టెంట్ అండి. నిర్మాణ క్రియలు అంటే చిన్న చిన్న అణువులు కలిసి పెద్ద అణువులు ఏర్పడితే నిర్మాణ క్రియలు అంటారు. పెద్ద అణువులు విడిపోయి చిన్న అణువులుగా విడిపోతే విచ్ఛిన్న క్రియలు అంటారు. నిర్మాణ క్రియలకి ఎగ్జాంపుల్ కిరణజన్య సంయోగక్రియ. అంటే కార్బన్ డైఆక్సైడ్ గ్లూకోజ్ కలిస్తే నీరు గ్లూకోజ్ తయారైంది. కార్బన్ డైఆక్సైడ్ నీరు కలిసి గ్లూకోజ్ తయారైంది. విచ్ఛిన్న క్రియ అంటే పెద్ద అణువు చిన్న అణువుగా విడిపోవటం. అంటే పిండి పదార్థం గ్లూకోజ్ విచ్ఛిన్నం చెంది మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ నీరుగా ఏర్పడటం. అంటే శ్వాసక్రియ అనేది విచ్ఛిన్న క్రియ. తర్వాత మనకి జీర్ణక్రియ కూడా విచ్ఛిన్న క్రియ. దీంట్లో మనం చెప్పడం మర్చిపోయామండి, ఇక్కడ గుర్తు సందర్భం వచ్చింది. పిండి పదార్థాలు, తర్వాత కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, తర్వాత కొవ్వులు, ఇవి సంక్లిష్టమైన పదార్థాలండి. ఈ సంక్లిష్టమైనటువంటి పదార్థాలు నుంచి సరళమైన అణువులు ఏర్పడితే దాని విచ్ఛిన్న క్రియ అని చెప్పాము. మరి పిండి పదార్థాల నుంచి గ్లూకోజ్ వచ్చింది, ప్రోటీన్ నుంచి ఎమైనో యాసిడ్లు వస్తాయి, కొవ్వుల నుంచి కొవ్వు ఆమ్లాలు ప్లస్ గ్లిజరాలు, ఇవి సరళ పదార్థాలండి. సో కాబట్టి సంక్లిష్ట పదార్థాల నుంచి సరళ పదార్థాలు వచ్చాయి కాబట్టి ఇది విచ్ఛిన్న క్రియ. మీకు డైరెక్ట్గా కూడా అడుగుతాడండి. పిండి పదార్థాల జీర్ణక్రియలో చివరిగా ఏర్పడేది ఏది అంటాడు. ప్రోటీన్లు జీర్ణక్రియ జరిగినప్పుడు ఏర్పడే ఏంటి అంటాడు ఎమైనో యాసిడ్. కొవ్వులు జీర్ణమైనప్పుడు ఏర్పడే అంటాడు కొవ్వు ఆమ్లాలు ప్లస్ గ్లిజరాలు. సో కాబట్టి
ఇవి గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ జీవశాస్త్రం అంటే భూమి మీద వివిధ రకాలైనటువంటి జీవులు, వాటిలో వచ్చేటటువంటి మార్పులు మొత్తాన్ని కలిపి మనకి జీవశాస్త్రంగా చెప్తూ ఉంటారు. మరి ఇక్కడ జంతు శాస్త్రానికి సంబంధించినటువంటిది కాబట్టి దీని యొక్క స్వభావం, పరిధి, భావన గురించి ఇక్కడ నేర్చుకుందాం. మరి జీవుల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రం జీవశాస్త్రం అనేది మనకి తెలుసు. జీవశాస్త్రంలో మనకి వృక్షశాస్త్రం, జంతు శాస్త్రం అనేటటువంటి సూక్ష్మ జీవశాస్త్రం అనే ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి శాఖలు ఉంటాయి. జీవశాస్త్రం బయాలజీని మనకి వృక్షశాస్త్రము, జంతు శాస్త్రము, సూక్ష్మ జీవశాస్త్రము ఎట్లాంటివి ఉంటాయి. వృక్షశాస్త్రంలో మొక్కలు ఉంటాయి, జంతు శాస్త్రంలో జంతువులు, సూక్ష్మ జీవశాస్త్రంలో బ్యాక్టీరియా, వైరస్ లాంటి సూక్ష్మ జీవుల గురించి ఇక్కడ మనం నేర్చుకోవడం జరుగుతుంది. మరి జంతు శాస్త్రం చూసుకున్నట్లయితే జూ అనేటటువంటిది ఏంటంటే జంతు, లోగోస్ అంటే అధ్యయనం, అంటే జంతువుల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని జంతు శాస్త్రం అని చెప్పడం జరుగుతుంది. దీంట్లో మనకి వివిధ రకాలైనటువంటి జంతువులు ఉంటాయి. అంటే అకశేరుకాలు, సకశేరుకాలు, ప్రోటోజోవా, పోరిఫెరస్, ఎలంట్రేటా, ప్లాట్, హెల్మిందిస్, కైనోడర్మేటా వరకు, తర్వాత కార్డేటా తీసుకుని చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాల వరకు వాటికి సంబంధించినటువంటి జనరల్ క్యారెక్టర్స్ సంబంధించినటువంటివి కూడా ఉంటాయి జంతు శాస్త్రం అని. తర్వాత జంతు ప్రపంచాన్ని శాస్త్రీయ సిద్ధాంతాల ద్వారా వివరించడమే జంతు శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. జంతు శాస్త్రానికి సంబంధించినటువంటి శాస్త్రీయ సిద్ధాంతాల ద్వారా జంతు ప్రపంచాన్ని వివరించడం. నెక్స్ట్ జంతు శాస్త్రాన్ని విజ్ఞాన సంపాదన కోసం శుద్ధ శాస్త్రం, ప్యూర్ సైన్స్గా అభ్యసించినప్పటికీ కూడా ఇప్పుడు మనకి జువాలజీని ప్యూర్ జువాలజీగా నేర్చుకున్నప్పటికీ దానికి సంబంధించినటువంటి సూత్రాలన్నీ కూడా మనకి జన్యు శాస్త్రం కానివ్వండి, లేకపోతే జెనెటిక్స్, తర్వాత బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయో ఎనర్జెటిక్స్, బయో ఇన్ఫర్మేటిక్స్ ఇలాంటి రంగాల్లో కూడా వీటిని జువాలజీకి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటారండి. తర్వాత అప్లైడ్ సైన్స్ అనేటటువంటిది కూడా జువాలజీకి సంబంధించిందేనండి. ఇప్పుడు ఆక్వాకల్చర్ కానివ్వండి, తర్వాత పశు సంరక్షణ, యానిమల్ హస్బెండరీ కానివ్వండి, మానవులు హెల్త్కి సంబంధించినటువంటిది కానివ్వండి, వ్యాధులకు సంబంధించింది కానివ్వండి, వెటర్నరీ పశు వైద్యాలకు సంబంధించింది కానివ్వండి, తేనెటీగల పెంపకం, ఎపికల్చర్ కానివ్వండి, పట్టు పురుగుల పెంపకం, సిరికల్చర్ కానివ్వండి, ఫార్మకాలజీ, తర్వాత యానిమల్ బ్రీడింగు, సో ఇవన్నీ కూడా జంతు శాస్త్రానికి సంబంధించినటువంటి అప్లైడ్ బ్రాంచెస్ అంటారు వీటిని. తర్వాత జంతు శాస్త్రంలో ఉన్నటువంటి శాఖలు తీసుకున్నట్లయితే చూడండి, ఈ శాఖలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బయాలజీ అనేటటువంటి జీవశాస్త్రం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించింది లామార్క్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. బయాలజీ అనే పదాన్ని రూపొందించినటువంటి శాస్త్రవేత్త లామార్క్. చూడండి, ఈ బయాలజీ అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా రూపొందించినటువంటి శాస్త్ర లామార్క్. మరి దీనికి సంబంధించినటువంటి అనేక శాఖలు అనేటటువంటివి ఉన్నాయి. జంతు శాస్త్రానికి సంబంధించినటువంటి శాఖలు ఇక్కడ చాలా రకాలైనటువంటి ఉన్నాయి. వీటిని గురించి చూద్దామండి. వర్గీకరణ శాస్త్రం, టాక్సానమీ లేదా వర్గీకరణ శాస్త్రం అనేటటువంటిది తీసుకున్నట్లయితే మనకి జంతువులకు సంబంధించి గుర్తింపు, నామీకరణ, వర్గీకరణకు సంబంధించినటువంటి శాస్త్రాన్ని వర్గీకరణ శాస్త్రం లేదా టాక్సానమీ అంటారండి. ఇది మనకి ఆల్రెడీ బాటనీలో కూడా వచ్చింది. వర్గీకరణ శాస్త్రం లేదా టాక్సానమీ అంటే మొక్కలకు సంబంధించినటువంటి గుర్తింపు, నామీకరణ, వర్గీకరణ గురించి వివరించేటటువంటి శాస్త్రాన్ని మనకి వర్గీకరణ శాస్త్రం అంటారు. దీంట్లో మరి టాక్సానమీ అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా రూపొందించినటువంటి శాస్త్రవేత్త ఏపీడి కండోల్. ఇంపార్టెంట్ ఇది. టాక్సానమీ అనే పదాన్ని మొదటిసారిగా రూపొందించింది, ప్రతిపాదించింది ఏపీడి కండోల్ అనేటటువంటి శాస్త్రవేత్త. తర్వాత స్వరూప శాస్త్రం, దీన్ని మార్ఫాలజీ అంటారండి. మార్ఫో అంటే రూపం, లోగోస్ అంటే అధ్యయనం, అంటే రూపాన్ని గురించి అధ్యయనం చేసేది మార్ఫాలజీ, స్వరూప శాస్త్రం. సో పేరులోనే ఉంది ఇక్కడ, రూపాన్ని గురించి అధ్యయనం చేస్తే దాని స్వరూపం అంటారు. అంటే ఇది రెండు రకాలుగా ఉంటుంది. బాహ్య స్వరూప శాస్త్రము, అంతర స్వరూప శాస్త్రం అనేటటువంటి రెండు రకాలుగా ఉంటుందండి. చూడండి, మరి ఈ రెండు చాలా ఈజీగా ఉంటాయి. మరి బాహ్య స్వరూప శాస్త్రం అంటే ఏంటి? బాహ్య లక్షణాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని బాహ్య స్వరూప శాస్త్రం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్
ఒక ఏనుగు ఉందనుకోండి, అది బాహ్య లక్షణాల్లో ఎట్లా ఉంది, దానికి కళ్ళు ఎట్లా ఉన్నాయి, శరీరం ఎట్లా ఉంది, కాళ్ళు ఎట్లా ఉన్నాయి అనేది. తర్వాత ఒక చేప ఉందనుకోండి, చేప బాహ్య స్వరూపంలో ఎట్లా ఉన్నాయి, దాని నిర్మాణం ఎట్లా ఉంది, ఏ ఆకారంలో ఉంది, రంగు ఎట్లా ఉంది, శరీరం మీద ఏ భాగాలు ఉన్నాయి అనేది బాహ్య స్వరూప శాస్త్రం. ఒక పక్షి ఉంది, పక్షిని గురించి ఇది బాహ్య స్వరూప శాస్త్రం చెప్పింది. అంటే ఏంటి, బయటికి ఇది ఎట్లా కనిపిస్తుంది, దీనికి ఎన్ని కాళ్ళు ఉన్నాయి, తర్వాత శరీరం మీద ఏ విధంగా ఉన్నాయి, వెంట్రుకలు ఎట్లా ఉన్నాయి, తర్వాత లేకపోతే ఈకలు ఉన్నాయా, వెంట్రుకలు ఉన్నాయి, ఇట్లా బాహ్యంగా ఒక జీవి యొక్క లక్షణాలను అధ్యయనం చేస్తే బాహ్య స్వరూప శాస్త్రం అంటారండి. దీన్ని మార్ఫాలజీ అంటారు. తర్వాత అంతర్స్వరూప శాస్త్రం. అంతర్స్వరూప శాస్త్రం అంటే చెప్పాం మనం, ఇంటర్నల్ మార్ఫాలజీ అంటారు. కేవలం ఇక్కడ బాహ్య స్వరూప శాస్త్రంలో, ఎక్స్టర్నల్ మార్ఫాలజీలో ఒక జంతువుకు సంబంధించినటువంటి బాహ్య లక్షణాలు మాత్రమే మనం ఇక్కడ స్టడీ చేస్తాం. కానీ అంతర్స్వరూప శాస్త్రంలో ఏంటి అంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి ఆర్గాల గురించి మనం స్టడీ చేస్తాం. సో కాబట్టి మరి ఇంటర్నల్గా ఉన్నటువంటి ఆర్గాలు మనం స్టడీ చేయాలంటే మళ్ళీ దాన్ని అంతర్స్వరూప శాస్త్రం అని చెప్పాము. ఇగో చూడండి, దేహంలో అంతర్గత అవయవాల గురించి అధ్యయనం చేసేది అంతర్స్వరూప శాస్త్రం. సో దీంట్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. అనాటమీ ఉంటుంది, హిస్టాలజీ ఉంటుంది. అనాటమీని అంతర్నిర్మాణ శాస్త్రం అంటారు, హిస్టాలజీని కణజాల శాస్త్రం అంటారు. సో మరి రెండింటికి తేడా ఏంటో చూద్దాం. ఇక్కడ అంతర్నిర్మాణ శాస్త్రం అంటే మనకి ఇంటర్నల్గా ఉన్నటువంటి అవయవాల యొక్క అమరికను గురించి తెలిపేది. అంటే జంతువు యొక్క బాహ్య లక్షణాలను చెప్తే మన బాహ్య స్వరూప శాస్త్రం అన్నట్టు, ఇది అంతర్స్వరూప శాస్త్రం అని చెప్పవచ్చు దాన్ని మనం. అంతర్నిర్మాణ శాస్త్రం అంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి అవయవాలు ఎట్లా ఉన్నాయి, దాని ఆకారం ఎట్లా ఉంది, దాని గురించి చెప్పిద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటర్నల్గా కిడ్నీ ఉందనుకోండి, కిడ్నీ ఎక్కడ ఉంది, దాని ఏ రంగులో ఉంది, అది ఏ షేప్లో ఉంది, ఎన్ని ఉన్నాయి, సో ఇది అంతర్నిర్మాణ శాస్త్రం. ఊపిరితిత్తులు ఉన్నాయనుకోండి, ఊపిరితిత్తులు ఎక్కడ ఉన్నాయి, ఏ భాగంలో ఉన్నాయి, దాంట్లో ఎన్ని తమ్మెలు ఉన్నాయి, ఏది పెద్దగా ఉంది, ఏది చిన్నగా ఉంది, ఏ ఆకారంలో ఉంది, ఇది చెప్తే దాన్ని అంతర్నిర్మాణ శాస్త్రం అంటారండి, అనాటమీ అంటారు. నెక్స్ట్ మరి హిస్టాలజీ లేదా కణజాల శాస్త్రం అంటే ఏంటి అంటే అంతర్గతంగా ఉన్నటువంటి అవయవాల్లో ఉన్నటువంటి కణజాలాల గురించి అధ్యయనం చేస్తుంది. ఇప్పుడు మొత్తం ఊపిరితిత్తులు ఉన్నాయనుకోండి, ఆ ఊపిరితిత్తులు దాని ఆకారం, రంగు, ఎన్ని ఉన్నాయి ఏంటి అని చెప్పేది అంతర్నిర్మాణ శాస్త్రం అయితే, మరి కణజాల శాస్త్రం ఏం చెప్పిద్ది అంటే అదే ఊపిరితిత్తులు తీసుకుంటే దాంట్లో ఉన్నటువంటి కణాల నిర్మాణం ఎట్లా ఉంది, దాని కణాల సైజు ఎట్లా ఉన్నాయి, కణాల స్థాయిలో చెప్పిద్ది అది. దీన్ని కణజాల శాస్త్రం అంటారు. ఇప్పుడు లివర్ ఉందనుకోండి, లేకపోతే ప్యాంక్రియాస్ ఉంది, క్లోమము ఏ ఆకారంలో ఉంది, ఏ రంగులో ఉంది, తర్వాత ఎక్కడ ఉంది, దానికి ఏమి కనెక్ట్ అయి ఉన్నాయి అనేటటువంటిది మొత్తం గురించి చెప్తే అది అంతర్నిర్మాణ శాస్త్రం. మరి అట్లా కాకుండా కణజాల శాస్త్రం, హిస్టాలజీ అంటే ఏంటంటే ఇప్పుడు మరి అదే క్లోమాన్ని తీసుకుంటే మనకి క్లోమంలో అంతర్గతంగా ఏవే భాగాలు ఉన్నాయి, దాంట్లో ఏ కణజాలాలు ఉన్నాయి, దాంట్లో బహిస్రావక ప్రాంతం ఉంది, అంతఃస్రావక ప్రాంతం ఉంది. బహిస్రావక ప్రాంతం జీర్ణక్రియకు అవసరమైనటువంటి ఎంజైమ్లను ఉత్పత్తి చేస్తుంది, జీర్ణ రసాలను ఉత్పత్తి చేసిద్ది. తర్వాత అంతఃస్రావక భాగం అనేది హార్మోన్లు ఉత్పత్తి చేస్తుంది, ఆల్ఫా కణాలు, బీటా కణాలు అని మనకి నేర్చుకున్నాం కదా, అది కణజాల శాస్త్రం, హిస్టాలజీ అంటారు దాన్ని. సో కాబట్టి ఇక్కడ మీకు అర్థమైంది కదా, స్వరూప శాస్త్రం అనేది ఏంటి అంటే అసలు మొత్తం ఏదైనా కావచ్చు, ఒక జీవికి సంబంధించి మొత్తం వాటి యొక్క ఆకారం, రంగు, కణజాలాలు, ఈ మొత్తాన్ని జీవికి సంబంధించినటువంటి అవయవాలు, ఆకారము, అవయవాల్లో ఉన్నటువంటి కణజాలాలు మొత్తాన్ని గురించి నేర్చుకుంటే దాని స్వరూప శాస్త్రం అంటారు. ఇది మళ్ళీ 2 బ్రాంచ్లుగా డివైడ్ అయి ఉంటుంది. బాహ్య స్వరూప శాస్త్రం ఉంటుంది, అంతర్స్వరూప శాస్త్రం ఉంటుంది. బాహ్య స్వరూప శాస్త్రం అంటే కేవలం బాహ్య లక్షణాలనే స్టడీ చేస్తాం, ఏం చేయం మనం, దాన్ని అది ఆకారం ఉంది, ఎట్లా ఉంది ఏంటి, దాని బాహ్య లక్షణాలు, ఎక్స్టర్నల్ మార్ఫాలజీ. అంతర్స్వరూప శాస్త్రం అంటే అంతర్గతంగా ఉన్నటువంటి అవయవాలు, ఆకారం, నిర్మాణం, వాటి యొక్క సూక్ష్మ పరిశీలన కూడా ఉంటుంది దీంట్లో. దీన్ని మళ్ళీ 2 అని చెప్పి, అంతర్నిర్మాణ శాస్త్రం అంటే అంతర్గతంగా ఉన్నటువంటి అవయవాలను మనం ఇక్కడ వాటి గురించి నేర్చుకుంటాం, అది ఏ ఆకారంలో ఉంది ఏంటి అనేటటువంటి దాని గురించి తెలిపేది అంతర్నిర్మాణ శాస్త్రం, అనాటమీ. కణజాల శాస్త్రం అంటే ఆ అవయవాల్లో ఉన్నటువంటి కణజాలాలని సూక్ష్మ స్థాయిలో మనం పరిశీలించి చెప్తాం, దాన్ని సూక్ష్మ అంతర్నిర్మాణ శాస్త్రం అని కూడా అంటారు దీన్ని. లేకపోతే హిస్టాలజీ, కణజాల శాస్త్రం అంటారు, పేరులో ఉంది. కణ స్థాయిలో మనం కణజాల స్థాయిలో పరిశీలన చేస్తాం వాటిని. సో ఇదండి. నెక్స్ట్ కణశాస్త్రం, మనకి తెలుసు సైటాలజీ అంటారు. దీంట్లో కణానికి సంబంధించినటువంటి కణంలో ఏ భాగాలు ఉంటాయి, ఏ కణాంగాలు ఉంటాయి, గాల్జీ సంక్లిష్టము, రైబోజోములు, లైసోజోములు, తర్వాత మైటోకాండ్రియా, ఇట్లా ఈ కణంలో ఉండేటటువంటి భాగాలన్నింటిని కూడా మనం అధ్యయనం చేసే దాన్ని కణశాస్త్రం అని చెప్తారు.
నెక్స్ట్ శరీర ధర్మశాస్త్రం ఫిజియాలజీ, అంటే ఇందులో అవయవాల యొక్క పనిచేసే విధానాన్ని మనకి చెప్పేది ఫిజియాలజీ అండి, శరీర ధర్మశాస్త్రం. ఫర్ ఎగ్జాంపుల్ గుండె ఎట్లా పనిచేస్తుంది, మూత్రపిండాలు ఎట్లా పనిచేస్తున్నాయి, అవి మొత్తాన్ని కూడా ఇక్కడ మనకి శరీర ధర్మశాస్త్రం అని చెప్పేది ఫిజియాలజీ. అనాటమీ ఫిజియాలజీ రెండు మనకి అంతర్గతంగా ఉంటాయండి. అనాటమీ అంటే ఇప్పుడు గుండె ఉంది, గుండె నిర్మాణం చెప్తే దాన్ని అనాటమీ అంటారు, అంతర్నిర్మాణ శాస్త్రం అంటారు. అదే గుండె పనిచేసే విధానం చేస్తే దాన్ని ఫిజియాలజీ అంటారు, శరీర ధర్మశాస్త్రం అంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అంతర్నిర్మాణ శాస్త్రం అంటే గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు ఎట్లా ఉన్నాయి అనేది అంతర్నిర్మాణ శాస్త్రం. పేరులోనే ఉందండి, అంతర్గతంగా ఉండే అవయవాల యొక్క నిర్మాణం ఎట్లా ఉందో అదే అంతర్నిర్మాణ శాస్త్రం, అనాటమీ అంటారు. నెక్స్ట్ శరీర ధర్మశాస్త్రం ఫిజియాలజీ అంటే అవయవాలు ఎట్లా పనిచేస్తున్నాయి, గుండె ఎట్లా పనిచేస్తుంది, మూత్రపిండం ఎట్లా పనిచేస్తుంది, ఊపిరితిత్తులు ఎట్లా పనిచేస్తున్నాయి అని చెప్పేటటువంటి క్రియా విధానాన్ని, అవయవాల క్రియా విధానాన్ని మన శరీర ధర్మశాస్త్రం అంటారు. నెక్స్ట్ పిండోత్పత్తి శాస్త్రం ఎంబ్రియాలజీ. సో మరి ఎంబ్రియాలజీ తీసుకున్నట్లయితే దీంట్లో మనకి పిండోత్పత్తి శాస్త్రం అంటారండి. ఎంబ్రియో అంటే పిండం, లోగోస్ అంటే అధ్యయనం. ఇది పిండాభివృద్ధి గురించి తెలియజేసింది. మామూలుగా ఒక శుక్రకణం తర్వాత ఒక అండంతో కలిసినప్పుడు ఫలదీకరణం చెంది సంయుక్తి బీజం ఏర్పడటం, ఆ సంయుక్తి బీజాన్ని అభివృద్ధి చెంది ఒక పిండంగా ఏర్పడటం, ఆ పిండం పూర్తిగా పరిపక్వం చెంది ఒక శిశువుగా ఏర్పడటం, ఈ విధంగా పిండాభివృద్ధి దశల మొత్తాన్ని అధ్యయనం చేసేది పిండోత్పత్తి శాస్త్రం లేదా ఎంబ్రియాలజీ అంటారు. ఇప్పుడే మరి ప్రస్తుతం దీన్ని ఏమంటున్నారంటే పిండాభివృద్ధి శాస్త్రాన్ని అభివృద్ధి జీవశాస్త్రం అన్నారు, డెవలప్మెంటల్ బయాలజీ అని పేరు పెట్టడం జరిగింది. దీనికి కొంచెం పేరు మార్చారండి, డెవలప్మెంటల్ బయాలజీ లేదా అభివృద్ధి జీవశాస్త్రం అంటున్నారు. అభివృద్ధి జీవశాస్త్రంలో ఒక భాగంగా పరిగణిస్తున్నారు. తర్వాత నెక్స్ట్ పరిణామ శాస్త్రం. పరిణామ శాస్త్రం అంటే చెప్పాం కదా, ఎవల్యూషన్ అని చెప్పాం. మరి జీవి కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి జీవుల్లో మార్పులు అనేవి వస్తాయని చెప్పినా ఈ వచ్చినటువంటి మార్పుల్ని తెలియజేసేటటువంటిది పరిణామం. ఇప్పుడు మానవ పరిణామం తీసుకున్నట్లయితే కోతుల నుంచి మానవుడు పరిణామం చెందాడని చెప్పాము. సో కాబట్టి మరి కోతుల నుంచి మానవుడు పరిణామం చెందినప్పుడు మరి ఏ విధమైనటువంటి మార్పులు వచ్చాయి ఏంటి అనేది ఇక్కడ మనకి పరిణామం ద్వారా తెలుసుకోవచ్చు. మరి జీవ పరిణామం అనేటటువంటి పేరును పెట్టింది హెర్బర్ట్ స్పెన్సర్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. హెర్బర్ట్ స్పెన్సర్ జీవ పరిణామము ఎవల్యూషన్ అనేటటువంటి పదాన్ని ప్రతిపాదించాడు మొట్టమొదటిసారిగా. నెక్స్ట్ పురాజీవ శాస్త్రము, పేలియంటాలజీ అంటారండి దీన్ని. అంటే శిలాజాల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని పురాజీవ శాస్త్రం అంటారు. పేర్లోనే ఉంది చూడండి, పురాజీవ శాస్త్రం అంటే పురాతన కాలంలో జీవించి అంతరించిపోయి ప్రస్తుతం లేనటువంటి జీవుల్ని గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని పురాజీవ శాస్త్రం అంటారండి. పేర్లో ఉంది చూడండి, పురాజీవ శాస్త్రం అంటే పురాతన కాలంలో జీవించి ప్రస్తుతం జీవించకుండా అంతరించిపోయినటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో వాటి శరీర భాగాల్ని శిలాజాలు అంటారు. ఆ జీవుల అవశేష భాగాల్ని శిలాజాలు అంటారు. ఆ శిలాజాల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని పురాజీవ శాస్త్రం అంటారు. లేకపోతే పురాతన కాలంలో జీవించి అంతరించిపోయినటువంటి జీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పురాజీవ శాస్త్రం అంటారు. ఫాజిల్స్ అయితే శిలాజాలు అంటారు. ఈ శిలాజాలు అనేవి రెండు శాఖలుగా ఉంటాయండి. ఒకవేళ మొక్కలకు సంబంధించినటువంటి శిలాజాలని అధ్యయనం చేస్తే దాన్ని పురావృక్ష శాస్త్రం అంటారు, పేలియో బాటనీ అంటారు. అట్లా కాకుండా జంతువులకు సంబంధించినటువంటి శిలాజాలని అధ్యయనం చేస్తే దాన్ని పురాజంతు శాస్త్రం అంటారు. సో ఈ విధంగా మనకి రెండు రకాలైనటువంటి పురాజీవ శాస్త్రం అంటే గుర్తుపెట్టుకుంటే ఇంపార్టెంట్ అండి. ఇది జీవుల అవశేష అవయవాలైనటువంటి అంటే శిలాజాల గురించి అధ్యయనం చేస్తే సింపుల్గా పురాజీవ శాస్త్రం అంటారు. అసలు శిలాజం అంటే ఏంటి చెప్పాం కదా, పురాతన కాలంలో జీవించి అంతరించిపోయి ప్రస్తుత కాలంలో లేనటువంటి జీవుల శరీర భాగాలను శిలాజాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డైనోసార్ ఉంది. డైనోసార్ అనేటటువంటిది ఏంటి, ఒకప్పుడు జీవించి ఉంది, మరి ఇప్పుడు ప్రస్తుతం ఉంది అది లేదు. కాబట్టి పురాతన కాలంలో జీవించి ప్రస్తుతం అంతరించిపోయినటువంటి జీవి డైనోసార్. మరి ఆ డైనోసార్ సంబంధించినటువంటి శరీర భాగాలు ఏవైతే ఉన్నాయో ఆ శరీర భాగాలు మనం అధ్యయనం చేస్తున్నాం కదా, ఆ శరీర భాగాలని అధ్యయనం చేసి దాని యొక్క నిర్మాణం ఎట్లా ఉంది ఏంటి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం. సో కాబట్టి దాన్ని శిలాజాలు అంటారు. భూమి లోపల తవ్వకాల్లో బయటపడతాయండి. సో గుర్తుపెట్టుకోండి, పురాతన కాలంలో జీవించి చనిపోయి ప్రస్తుతం అంతరించినటువంటి జీవుల శరీర భాగాలని శిలాజాలు లేదా ఫాజిల్స్ అంటారు. సో వీటిని గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని పురాజీవ శాస్త్రం, పేలియంటాలజీ అంటారు. ఈ పేలియంటాలజీ పురాజీవ శాస్త్రంలో రెండు భాగాలు ఉంటాయి. చెప్పండి, జీవశాస్త్రం అంటే మొక్కలు జంతువులు కదా,
ప్యాలియోబాటనీ, ప్యాలియోజువాలజీ. ప్యాలియోజువాలజీ అంటే పురాజంతు శాస్త్రం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైనోసార్కు సంబంధించినటువంటి శిలాజాలు దొరికినాయి, అది దేనికి సంబంధించింది అంటే పురాజంతు శాస్త్రం, ప్యాలియోజువాలజీ. అట్లా కాకుండా పురాతన కాలంలో అంతరించిపోయినటువంటి ఒక మొక్కకు సంబంధించినటువంటి విత్తనాలు దొరికాయి భూమిలో. మరి ఆ దొరికినటువంటి విత్తనాలు అనేటటువంటివి దేని గురించి అధ్యయనం చేస్తుంది అంటే అది పేలియోబాటనీ అంటారు దాన్ని. ఇక్కడ మొక్కకు సంబంధించిన భాగాలు కదా అవి. నెక్స్ట్ జీవావరణ శాస్త్రం, ఈకాలజీ అంటారంటే. మరి ఈకాలజీ అంటే ఏంటంటే జీవులకి పరిసరాలకి మధ్య ఉన్న సంబంధాన్ని అధ్యయనం చేసేదే జీవావరణ శాస్త్రం. అంటే జీవులు ఆవరణం, ఆవరణం అంటే పరిసరాలు కదా, కాబట్టి జీవులు వాటి పరిసరాలకి మధ్య ఉన్న సంబంధాన్ని అధ్యయనం చేసేదే జీవావరణ శాస్త్రం అంటారండి. ఇది ఇంపార్టెంట్. దీంట్లో జీవాంశాలు నిర్జీవాంశాల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని వివరించేది మనకి ఈకాలజీ లేదా జీవావరణ శాస్త్రం. మరి ఈకాలజీ అనే పేరును ప్రతిపాదించింది హెకెల్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. హెకెల్ అనే శాస్త్రవేత్త ఈకాలజీ అనే పదాన్ని రూపొందించాడు. అడుగుతాడు, ఇట్లాంటి బిట్లు కూడా అడుగుతాడు. హెకెల్. చూడండి, ఇక్కడ మనకి గుర్తయ్యేటువంటి కోడు ఈకాలజీ అనేటటువంటి దాంట్లో హెకెల్ అనేటటువంటి పదం కనిపిస్తుంది. ఈకాలజీ, ఈకాల అనేటటువంటి దాంట్లో హెకెల్ అనేటటువంటి పదం వస్తుంది. చూడండి, ఈ మూడు లెటర్లతోటి సిమిలర్గా ఉన్నాయి. ఆ ప్రొనౌన్సియేషన్ ఎకల్, ఎకాల్. ఓకే, సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ జన్యు శాస్త్రం. జన్యు శాస్త్రం అంటే అనువంశిక లక్షణాలు ఒక తరం నుంచి ఇంకో తరానికి సంక్రమించే ఏ విధంగా సంక్రమిస్తున్నాయి, వారసత్వ లక్షణాలు, వీటికి సంబంధించినటువంటి మొత్తాన్ని వివరించేది జన్యు శాస్త్రం. మరి అనువంశికత, వైవిధ్యాల గురించి వివరించింది. అనువంశికత అంటే తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకి రావటం. తర్వాత వైవిధ్యాలు అంటే జీవుల మధ్య ఉండే తేడాలు. జెనెటిక్స్ అంటారు. జెనెటిక్స్ అనే పదాన్ని ప్రతిపాదించింది బెట్సన్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. బెట్సన్. జన్యు శాస్త్రం జెనెటిక్స్ అనే పదాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే బెట్సన్. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇథాలజీ. ఇథాలజీ అంటే యానిమల్ బిహేవియర్ అంటారండి. జంతువుల యొక్క ప్రవర్తనని శాస్త్రీయంగా అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని ఇథాలజీ లేదా యానిమల్ బిహేవియర్, జంతు ప్రవర్తన అంటారు. 9th క్లాస్ బయాలజీలో మనకు ఉంటుందండి జంతువుల ప్రవర్తన. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనకి సైకాలజీలో కూడా మనం జంతువుల ప్రవర్తన గురించి అధ్యయనం చేస్తాం చాలా వరకు. ఏంటంటే చింపాంజీలు ఏ విధంగా అవి ప్రవర్తిస్తున్నాయి, తర్వాత లేకపోతే ఇంకా కుక్క మీద చేసినటువంటి పరిశోధనలు, ఇవన్నీ కూడా మనకి జంతు ప్రవర్తనకు సంబంధించినవే. సో కాబట్టి దాన్ని ఏమంటారంటే ఈథాలజీ అంటారండి. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వర్గీకరణకు సంబంధించినటువంటి ఆవశ్యకత తీసుకున్నట్లయితే, మరి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జీవుల గురించి మనం స్టడీ చేయడం అనేది, ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఒక్కొక్క జంతువుని గురించి స్టడీ చేయడం అనేది చాలా సాధ్యమయ్యేటటువంటి పని కాదు. కాబట్టి మరి అన్నిటిని గురించి మనం ఈజీగా మనం ఆ జంతువులకు సంబంధించినటువంటి లక్షణాలని సులభంగా అర్థం చేసుకోవాలంటే వాటిని కొన్ని సముదాయాలుగా విభజించాలి. అంటే కొన్ని గ్రూపులుగా డివైడ్ చేసినట్లయితే మనకి ఈజీగా మనం అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది. సో కాబట్టి దగ్గర సంబంధం ఉన్నటువంటి జంతువులను ఒక సమూహాలుగా, ఒక గ్రూపులుగా డివైడ్ చేయడమే వర్గీకరణ. మరి సమూహాలని శాస్త్రీయ పరిభాషలో ట్యాగ్స్ అంటారంటే ఇంపార్టెంట్ అండి. మనం వర్గీకరణలో వివిధ స్థాయిలు ఉంటాయని చెప్పాము. కుటుంబం, క్రమం, తరగతి, ప్రజాతి, జాతి, రాజ్యము. సో ఈ అన్నిట్లో కూడా ఒక్కొక్క స్థాయిని కూడా మనకి ట్యాగ్స్ అని అంటారంటే ఇంపార్టెంట్ అండి. వర్గీకరణ క్రమంలో ఒక్కొక్క స్థాయిని ట్యాగ్స్ అని చెప్తారు. ట్యాగ్స్ అనేది వివిధ స్థాయిలను సూచించింది. ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ చూడండి, జీవులు వర్గీకరించే శాస్త్రాన్ని వర్గీకరణ శాస్త్రం అంటారంటే టాక్సానమీ అని చెప్తారండి. మొక్కలైతే వృక్ష వర్గీకరణ శాస్త్రం, అదే జంతువులు అయితే జంతు వర్గీకరణ శాస్త్రం అంటారు. ఈ జంతు వర్గీకరణ శాస్త్రంలో యానిమల్ టాక్సానమీలో మనకి వివిధ రకాలైనటువంటి జంతువుల్ని వాటిని గుర్తించడం, వాటికి పేర్లు పెట్టడం, వర్గీకరణ చేయడం అనేది వీటికి సంబంధించినటువంటి మొత్తం దీంట్లో ఉంటాయండి. ఈ లక్షణాల ఆధారంగా వాటిని గుర్తించటము, నామీకరణ చేయటం, వర్గీకరణ అనేటటువంటి దీంట్లో ముఖ్యమైనటువంటివి. నెక్స్ట్ వర్గీకరణ సాధనాలుగా జంతు ప్రదర్శనశాలలు. జంతు ప్రదర్శనశాలలు, జూ పార్కులు అనేటటువంటివి కూడా మనకి వర్గీకరణ సాధనాలుగా ఉపయోగపడతాయండి. అంటే మనకు కావాల్సినటువంటి వర్గీకరణకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి ఈ జూ పార్క్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అసలు వీటిని వర్గీకరణ సాధనాలకు సంబంధించినటువంటి దాంట్లో స్థల బాహ్య సంరక్షణ అంటారండి.
ఎక్స్ సైటు కన్జర్వేషన్ అంటారు. ఇది ఇంపార్టెంట్. అంటే వన్యప్రాణులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సహజ ఆవాసాల నుంచి సేకరించి తీసుకొచ్చి మానవ సంరక్షణలో కృత్రిమంగా వాటిని మనం పెంచుతూ ఉంటాం జూ పార్కుల్లో. సో వాటిని ఏమంటారంటే స్థల బాహ్య సంరక్షణ అంటారు. అంటే ఒరిజినల్గా ఉండాల్సినటువంటి ప్లేస్ నుంచి తీసుకొచ్చి మనం కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా ఒక ప్లేస్లో పార్కులో పెంచుతాం. సో వీటిని ఏమంటారంటే స్థల బాహ్య సంరక్షణ అని చెప్పడం జరుగుతుంది. మరి ఇట్లా చేయటం వల్ల ఏంటంటే ఆ జూ పార్కులో పోయినప్పుడు మనం జంతువుల లక్షణాలు ఎట్లా ఉన్నాయి, వాటి ఆహారపు అలవాట్లు ఎట్లా ఉన్నాయి, అవి ప్రవర్తన ఎట్లా ఉంది, ఇలాంటి అంశాలన్నింటిని కూడా మనం పరిశీలించడానికి వర్గీకరించడానికి ఉపయోగపడుతుంది. మరి అట్లా కాకుండా మనం డైరెక్ట్గా ఫారెస్ట్లో పోయినాం అనుకోండి, ఫారెస్ట్లో పోయి ఒక జంతువుని పరిశీలించాలంటే మనం పరిశీలించడం అనేది సాధ్యం కాదు. సో కాబట్టి మనకి ఇట్లా ఈ జూ పార్కుల ద్వారా జంతు ప్రదర్శనశాలల ద్వారా మనకి వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాలను సేకరించవచ్చు. ఇక్కడ మనకి ఇది ఇంపార్టెంట్, స్థల బాహ్య సంరక్షణ, ఎక్స్ సైటు కన్జర్వేషన్ అనేది ఇంపార్టెంట్. జంతువులు వాటి సహజ ఆవాసాల నుంచి సేకరించి తీసుకొచ్చి వాటిని కృత్రిమంగా ఒక జంతు ప్రదర్శనశాలలో పెంచి వాటి ప్రవర్తనని వాటి ఆహారపు అలవాట్లని అధ్యయనం చేసేది మనకి చేస్తే దాన్ని స్థల బాహ్య సంరక్షణ అంటారు. నెక్స్ట్ మ్యూజియంలు తీసుకున్నట్లయితే ప్రదర్శనశాలలు కూడా మనకి వర్గీకరణ కోసం ఉపయోగపడతాయండి. చూడండి, మరి జంతువులకు సంబంధించినటువంటి మరణించినటువంటి నమూనాలని జీవుల్ని స్పెసిమెన్స్ రూపంలో గాజు పాత్రలో పెడతాం మనం. ఆ గాజు పాత్రలో పెట్టి వాటి శరీర భాగాలు పాడవకుండా సంరక్షించడం జరుగుతుంది. ప్రిజర్వేటివ్ దాంట్లో ఫార్మలిన్ కెమికల్ వేసి వాటిని ప్రిజర్వేషన్ చేస్తూ ఉంటాం. పాములు కానివ్వండి, ఇంకా కప్పలు కానీ, ఉభయచరాల జంతువుల్ని మనకి. తర్వాత కీటకాలను సేకరించి వాటిని చంపి కాగితపు షీట్లు, హెర్బేరియం షీట్లు లాంటి వాటిలో పెట్టి వాటిని కొన్ని భద్రపరచడం జరుగుతుందండి. అదే పెద్ద పెద్ద క్షీరదాలు లాంటి జంతువులు అయితే వాటిలో లోపల ఉన్నటువంటి స్టఫ్, లోపల ఉన్నటువంటి పేగులు, ఇలాంటి భాగాలు, అంతర్గత అవయవాలు మొత్తం తీసేసి వాటి ప్లేస్లో రంప పొట్టు, ఓక ఇలాంటి పదార్థాలతోటి దట్టించి స్టఫ్ లాగా కూర్చి మళ్ళీ కుట్టేసి ఆ జంతువులను అస్థిపంజరాలను కూడా జాగ్రత్తగా ఇట్లా ఉంచడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి వర్గీకరణ చేయడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ శాస్త్రీయ వర్గీకరణ అండి. చూడండి, మరి సజీవులన్నింటిని కూడా వాటిలో ఉన్నటువంటి పోలికలు, తేడాల వలన ఆధారంగా చేసుకుని జంతువుల్ని వర్గీకరణ చేయడం జరిగింది. మరి వర్గీకరణ సంబంధించినటువంటి చరిత్రను ఇక్కడ మనం పరిశీలించినట్లయితే కరోలస్ లిన్నేయస్, ఇతను వర్గీకరణ శాస్త్ర పితామహుడు అంటారండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. కరోలస్ లిన్నేయస్ వర్గీకరణ శాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారంటే కరోలస్ లిన్నేయస్ని పిలుస్తారు. ఆధునిక వర్గీకరణ వ్యవస్థాపకుడు కూడా పిలుస్తారు. మోడర్న్ సిస్టమాటిక్స్ అంటారు, ఫాదర్ ఆఫ్ లేకపోతే ఫౌండర్ ఆఫ్ మోడర్న్ సిస్టమాటిక్స్ అంటారు. ఇతను మొట్టమొదటిసారిగా ప్రాధాన్యత క్రమంలో వర్గీకరణని ఇతను చెప్పడం జరిగింది. హైరార్కియల్ క్లాసిఫికేషన్ ఇతను చెప్పడం జరిగింది. ఇంపార్టెంట్ ఇది. తర్వాత 19-20 శతాబ్దాల్లో సంఖ్యాత్మక వర్గీకరణ, న్యూమెరికల్ టాక్సానమీ, తర్వాత ఫైలోజెనిక్ టాక్సానమీ అనేటటువంటివి పుట్టడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకునేటటువంటిది ఏంటంటే వర్గీకరణ శాస్త్ర పితామహుడు లేకపోతే ఆధునిక వర్గీకరణ వ్యవస్థాపకుడు అని ఎవరిని పిలుస్తారు, ఫౌండర్ లేదా ఫాదర్ ఆఫ్ మోడర్న్ సిస్టమాటిక్స్ అని ఎవరిని పిలుస్తారంటే కరోలస్ లిన్నేయస్ని పిలుస్తారు. నెక్స్ట్ వర్గ వికాస వర్గీకరణ అండి. వర్గ వికాస వర్గీకరణ అంటే ఏంటంటే చూడండి, నిర్మాణ సామ్య అవయవాలు, క్రియా సామ్య అవయవాల ఆధారంగా జీవుని వర్గీకరణ చేసేదే వర్గ వికాస వర్గీకరణ. ఫైలోజెనిక్ క్లాసిఫికేషన్ అంటారండి. వర్గ వికాస వర్గీకరణ అంటే ఏంటంటే జంతువుల మధ్య ఉన్నటువంటి సంబంధాలని ఆధారంగా చేసుకొని చేసేటటువంటి వర్గీకరణని వర్గ వికాస వర్గీకరణ అంటారు. చూడండి, మనకి తెలుసు నిర్మాణ సామ్య అవయవాలు, క్రియా సామ్య అవయవాలు తీసుకున్నట్లయితే మనకి నిర్మాణ సామ్య అవయవాలు, నిర్మాణం ఒకే రకంగా ఉండి క్రియలో వేరుగా ఉంటే వాటిని నిర్మాణ సామ్య అవయవాలు అంటారు. నిర్మాణ సామ్య అవయవాలు నిర్మాణ సామ్య అవయవాల్లో హోమోలాగస్ ఆర్గాన్స్ అంటారండి. హోమోలాగస్ ఆర్గాన్స్ అంటే నిర్మాణ సామ్య అవయవాలు. తర్వాత క్రియాసామ్య అవయవాలు ఇవి అనలాగస్ ఆర్గాన్స్. మీరు నిర్మాణ సామ్య అవయవాలు అంటే పేరులోనే ఉంది చూడండి, నిర్మాణంలో సామ్యం ఉంటుంది, దాన్ని నిర్మాణ సామ్య అవయవాలు అంటే ఒకే రకమైన నిర్మాణం ఉంటుంది, ఒకే రకమైనటువంటి నిర్మాణం కలిగినటువంటి అవయవాలని నిర్మాణ సామ్య అవయవాలు అంటారు. క్రియాసామ్య అవయవాలు అంటే ఒకే రకమైనటువంటి పని చేసే అవయవాలని క్రియాసామ్యం అంటారు. పేరులోనే ఉందండి. సామ్యం అంటే ఒకటే, నిర్మాణ సామ్యం అంటే నిర్మాణంలో ఒకే రకంగా ఉంటే వాటిని నిర్మాణ సామ్య అవయవాలు అంటారు.
క్రియాసామ్యం అంటే క్రియలో ఒకే రకంగా ఉన్నట్లయితే వాటిని క్రియాసామ్య అవయవాలు అంటారు. ఇప్పుడు నిర్మాణ సామ్య అవయవాలు ఉన్నాయనుకోండి, సకశీర్కాలు అన్నీ ఫర్ ఎగ్జాంపుల్ నీటిలో ఇదే తిమింగలం కానివ్వండి, లేకపోతే గాలిలో ఎగిరేటటువంటి గబ్బిలం కానివ్వండి, చిరుతపులి కానివ్వండి, మానవుడు కానివ్వండి, వీటిలో ఎముకలు తీసుకున్నట్లయితే ఎముకల నిర్మాణం అన్నింటిలో ఒకే రకంగా ఉంటుంది, నిర్మాణం ఒకే రకంగా ఉంది, కానీ చేసే పని మాత్రం వేరే ఉంది. ఓకేనా, అది నిర్మాణ సామ్య అవయవాలు. తర్వాత క్రియాసామ్య అవయవాలు అంటే చేసే పని ఒకే రకంగా ఉంటుంది కానీ వాటి నిర్మాణం వేరే ఉంటుంది. ఇప్పుడు గబ్బిలం, ఇది పక్షి రెక్క, దీంతోపాటు మనకి ఇంకోటి సీతాకోక చిలుక రెక్క, ఇవి రెండు నిర్మాణాలు వేరైనప్పటికీ చేసే పని ఏంటి, గాలిలో ఎగరటమే. కాబట్టి ఇది క్రియాసామ్య అవయవాలు అంటారండి. నిర్మాణ సామ్య అవయవాలు అనేటటువంటివి ఉపయుక్త వికిరణాన్ని ప్రదర్శిస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఉపయుక్త వికిరణం అంటారు వీటిని, ఉపయుక్త వికిరణము. డైవర్జెంట్ ఎవల్యూషన్ అంటారు. తర్వాత క్రియాసామ్య అవయవాల్ని ఎట్లా చూపించవచ్చు మనం, కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటారు. ఇవన్నీ కూడా దగ్గర సంబంధం లేనటువంటి జంతువులు ఒక చోటకు వస్తాయి. ఇక్కడ ఏంటి అంటే దగ్గర సంబంధం ఉన్నటువంటి జంతువులు వేర్వేరు ప్రదేశాల్లోకి పోతాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కన్వర్జెంట్ ఎవల్యూషన్, ఇది డైవర్జెంట్ ఎవల్యూషన్. ఇది మనకి నెక్స్ట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఈరోజు మనం ఆల్రెడీ లెసన్ చెప్తామండి, నెక్స్ట్ సెకండ్ ఇయర్ దాంట్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం దాన్ని. తర్వాత ఇక చూడండి, దీంట్లో ఈ వర్గ వికాస చరిత్రను ఒక వృక్ష రూపంలో చిత్రంలో కానీ ఒక శాఖీయ రేఖా చిత్రంలో చూపించేటటువంటి పద్ధతిని ఎర్నెస్ట్ హెకెల్ ప్రతిపాదించాడు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వర్గ వికాస వర్గీకరణకు సంబంధించినటువంటి ఒక వృక్ష రూపంలో చూపించండి దీన్ని. వర్గ వికాస చరిత్రని ఒక శాఖీయ రేఖా చిత్రం రూపంలో కానివ్వండి, ఒక వృక్షం రూపంలో కానీ చూపించినటువంటి శాస్త్రవేత్త ఎర్నెస్ట్ హెకెల్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టింది. దీన్ని మనం ఎట్లా కోడ్ రూపంలో గుర్తుపెట్టుకుంటాం అంటే చూడండి వర్గ వికాస చరిత్రను వృక్షం రూపంలో, అంటే ఏంటి, చెట్టు కదా, చెట్టు మనం ఏం చేస్తాం, ఎక్కుతాం. సో చెట్టు ఎక్కడం అనేటటువంటి దాంట్లో ఇక్కడ హెక్కేలు ఉంది, అంటే హెక్కేలు చెట్టు ఎక్కాడని గుర్తుపెట్టుకోండి. ఎర్నెస్ట్ హెకెల్ వర్గ వికాస చరిత్రను ఒక వృక్షం రూపంలో వేసి దాని మీదకి ఎక్కాడని గుర్తుపెట్టుకోండి. ఎక్కాలి అంటే హెకెల్ ఎక్కాలి, చెట్టు ఎక్కాలి అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోండి, ఎక్కటం, ఎక్కాలి. నెక్స్ట్ ప్రాధాన్యత క్రమం తీసుకున్నట్లయితే లెవెల్స్ ఆఫ్ హైరార్కీ ఆఫ్ క్లాసిఫికేషన్. దీంట్లో మనకి జీవుల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని, వైవిధ్యాలను బట్టి మనకి సిస్టమాటిక్స్ అనేటటువంటి విషయం చెప్పడం జరిగింది. మొత్తాన్ని కూడా మనకి కొన్ని సమూహాలుగా విభజిస్తామని చెప్పాము. దీంట్లో సిస్టమాటిక్స్ అంటే మొత్తం ఒక వర్గీకరణలో అతి చిన్న అంశం నుంచి అతి పెద్ద అంశం వరకు కూడా మనకి మొత్తాన్ని సిస్టమాటిక్స్ అంటారండి. అంటే జాతి దగ్గర నుంచి రాజ్యం వరకు కూడా మొత్తం ఒక వర్గీకరణలో ఉండేటటువంటి మొత్తం అంశాలనే సిస్టమాటిక్స్ అంటారు. దీంట్లో మనకి 7 అవికల్ప అంతస్తులు ఉంటాయండి. ఇంపార్టెంట్ ఇది. వర్గీకరణలో ఉండేటటువంటి అంతస్తులు ఏవి ఎన్ని అని అడుగుతాడు. 1, 2, 3, 4, 5, 6, 7 అవికల్ప అంతస్తులు ఉంటాయండి. ఆబ్లిగేటరీ కేటగిరీస్ అంటారు. మరి ఇవి ఏంటి అంటే రాజ్యము, వర్గము, విభాగము, క్రమము, కుటుంబము, ప్రజాతి, జాతి. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇవి మనకి నిన్న బాటనీలో వచ్చాయి, 9th క్లాస్లో కూడా వస్తాయి. రాజ్యం, వర్గం, విభాగం, క్రమము, కుటుంబం, ప్రజాతి, జాతి. సో దీనికి మన కోడ్ కూడా చెప్పాము. జాఫర్ అనేటటువంటి దాంట్లో జా అంటే జాతి, జాఫర్ అంటే ఫా అంటే ప్రజాతి, జాఫర్. కుక్క కుటుంబము, క్రమం. కుక్కతో విభాగం అంటే ఏంటి, తరగతి అని కూడా చెప్పొచ్చు, దీన్ని క్లాస్ అంటారు కదా. కుక్కతోటి విభాగం లేదా తరగతికి వస్తే వా అంటే వర్గము, రావద్దన్నారు, రా అంటే రాజ్యం. సో కాబట్టి మనకు కోడ్ కూడా చెప్పామని ఇక్కడ. సో ఇది ఈజీగా గుర్తుండే కోడ్. సో ఇవి అయితే ఈ 7 అవికల్ప అంతస్తులతో పాటు మరికొన్ని ఇంటర్నల్గా కొన్ని మధ్యలో ఉన్నటువంటివి కూడా యాడ్ చేస్తారంటే వీటికంటే కొంచెం ఎక్కువ ఉండే, తక్కువ స్థాయిలో ఉండే కూడా మళ్ళీ వీటిని సబ్ డివిజన్స్ ఎట్లా చేస్తారు. రాజ్యం ఉందనుకోండి, ఉపరాజ్యము. వర్గం ఉంది, అధివర్గము, ఉపవర్గము. విభాగం ఉంది, అధి విభాగము, ఉపవిభాగం. క్రమము, అధిక్రమము, ఉపక్రమము. కుటుంబము, అధి కుటుంబం లేకపోతే ఉపకుటుంబాలు. అట్లా మనకి మధ్యలో ఇంకా కొన్ని కూడా యాడ్ చేస్తారండి. ఇదిగోండి ఉపవిభాగం, అధి విభాగం, ఉపక్రమము, సబ్ డివిజను, ఉపకుటుంబము, అధి కుటుంబం, ఇట్లా అని మధ్యంతర అంతస్తులు అంటారు వీటిని. ఒకవేళ సామ్రాజ్యేతర వర్గీకరణ
పరిగణలో తీసుకుంటే 8 అవికల్ప అంతస్తులు అనేవి ఉంటాయండి. ఇది గుర్తుపెట్టుకోండి. 8 సామ్రాజ్యేతర వర్గీకరణ 3 డైమెన్షనల్ క్లాసిఫికేషన్ తీసుకుంటే దాంట్లో 8 అవికల్ప అంతస్తులు ఉంటాయండి. జనరల్గా అయితే మనకి 7 సిస్టమాటిక్స్లో ఎన్ని వర్గీకరణలో ఎన్ని అంతస్తులు ఉంటాయి అని అడిగితే 7 అవికల్ప అంతస్తులు ఉంటాయి. అట్లా కాకుండా సామ్రాజ్యేతర వర్గీకరణ 3 డైమెన్షనల్ క్లాసిఫికేషన్లో ఎన్ని అంతస్తులు ఉంటాయంటే అవికల్ప 8 అని గుర్తుపెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాధాన్యత క్రమంలో మనకి మొదట వర్గీకరణ చేసినటువంటి శాస్త్రవేత్త లిన్నేయస్ అని చెప్పాము. ఇతను నిర్దిష్ట అంతస్తు చెందిన అన్ని జీవుల సమూహాన్ని ఒక టాక్సాన్ అని అంటారు. చెప్పామని ఇప్పుడు అంటే ఏదైనా ఒక సమూహంలో టాక్సాన్ అంటే ఏంటి అంటే మనకి ఈ వర్గీకరణ మొత్తం ఈ హైరార్కీలో రాజ్యము, వర్గము, విభాగం, తరగతి, కుటుంబం అని చెప్పాం కదా. వీటిలో ప్రతి ఒక్క సమూహాన్ని ఒక టాక్సాన్ అంటారండి. ఇక్కడ లిన్నేయస్ రాజ్యము, విభాగం, క్రమము, ప్రజాతి, జాతి అని చెప్పాడు కదా. ఒక్కొక్క దాన్ని ఒక టాక్సాన్ అంటారు. ఒక్కొక్క సమూహాన్ని ఇక్కడ జాతి అనేది ఒక టాక్సాను, ప్రజాతి అనేది ఒక టాక్సాను, క్రమం అనేది ఒక టాక్సాను, విభాగం, రాజ్యం ఇవన్నీ కూడా ఏంటంటే టాక్సాన్లు, ఒక సమూహం. హెకెల్ వర్గం అనేటటువంటి పదాన్ని ప్రవేశపెట్టాడండి. ఇంపార్టెంట్ ఇది. వర్గం అనేటటువంటి టాక్సాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే హెకెల్. ఇతను ఇది కాకుండా మిగిలినటువంటివి ప్రవేశపెట్టింది ఎవరంటే లిన్నేయస్. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. కరోలస్ లిన్నేయస్ మిగిలినటువంటి వాటిని ప్రతిపాదించాడు. మనకి వర్గీకరణలో ఉన్నటువంటి స్థాయిల్లో వర్గాన్ని రూపొందించింది మాత్రం హెకెల్. ఓకే, నెక్స్ట్ మిగిలినటువంటి అన్నిటినీ కూడా రాజ్యము, విభాగం, క్రమము, ప్రజాతి, జాతి అనే టాక్సాన్లు ప్రవేశపెట్టింది మాత్రం కరోలస్ లిన్నేయస్. ఇంపార్టెంట్ ఇది. సో నెక్స్ట్ ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి మొత్తం చూద్దామండి. మనకి ఇదన్నీ కూడా మనకి ఆల్రెడీ మనం చదువుకున్నట్లే. వీటికి సంబంధించినవన్నీ కూడా మనకి చూద్దాం. ఇక్కడ రాజ్యం అనేది ఏంటంటే అన్నిటికంటే ఎక్కువ స్థాయి ఉన్నటువంటిది. సిస్టమాటిక్ హైరార్కీ ఏదైతే ఉందో క్లాసిఫికేషన్ హైరార్కీలో అది టాప్ మోస్ట్ అత్యధికంగా ఉన్నటువంటి అతి పెద్దది ఏది అంటే రాజ్యం. ఇప్పుడు యానిమేలియా అనేటటువంటిది ఒక రాజ్యం. అంటే ఇప్పుడు మనకి జువాలజీ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి యానిమేలియా అనేది ఒక రాజ్యం. అదే మొక్కల గురించి నేర్చుకుంటే ప్లాంటీ అనేటటువంటిది ఒక రాజ్యం. అదే శిలీంధ్రాల గురించి నేర్చుకుంటే ఫంగై అనేది ఒక రాజ్యం. అంటే చెప్పాం కదా, మొత్తం 5 రాజ్యాల వర్గీకరణలో మనకి ఇక్కడ జువాలజీ అనేటటువంటిది ఇక్కడ యానిమేలియా అనేటటువంటి రాజ్యంలో ఉంటుంది. తర్వాత వర్గం, రాజ్యం తర్వాత కింద ఉండేటటువంటిది వర్గం అండి. అంటే కొన్ని విభాగాలు కలిస్తే ఒక వర్గం ఏర్పడుద్ది, కొన్ని వర్గాలు కలిస్తే ఒక రాజ్యం ఏర్పడుద్ది, కొన్ని క్రమాలు కలిస్తే ఒక విభాగం ఏర్పడుద్ది, కొన్ని విభాగాలు కలిస్తే ఒక వర్గం ఏర్పడుద్ది, కొన్ని వర్గాలు కలిస్తే ఒక రాజ్యం ఏర్పడుతుంది. సో చెప్పాం కదా కింద నుంచి పైకి వస్తుందని చెప్పాము. ఇది ఆరోహణ క్రమం అని చెప్పాము. ఆరోహణ క్రమంలో కింద నుంచి పైకి ఉంటుంది మనకి ఇట్లా, తక్కువ నుంచి ఎక్కువకి. ఇప్పుడు కొన్ని వర్గాలు కలిస్తే ఒక రాజ్యం అని చెప్పిన వర్గం లేదా విభాగం. దీనికి విభాగం అని కూడా 2 వాతోటి స్టార్ట్ అవుతాయండి, గుర్తుపెట్టుకోండి. కొన్ని విభాగాలు కలిస్తే ఒక రాజ్యం అనేది ఏర్పడుతుంది. తీసుకున్నట్లయితే సైక్లోస్టోమేటా, కాంట్రిక్టిస్, ఆస్ట్రిక్టిస్, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. సో ఇవన్నీ కూడా ఏంటంటే కార్డేటా వర్గంలో ఉంటాయి. ఇప్పుడు కార్డేటా వర్గంలో మనకి చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇవన్నిటిని కలిపి ఈ కార్డేటా అనే వర్గంలో చేర్చడం జరుగుతుంది. నెక్స్ట్ విభాగం, కొన్ని క్రమాలు కలిస్తే ఒక విభాగం అనేది తయారవుతుందండి. కొన్ని క్రమాలు కలిస్తే ఒక విభాగం తయారవుతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ క్షీరదాలు అనేటటువంటి విభాగం తీసుకుందాం. దీంట్లో ఎన్ని క్రమాలు ఉన్నాయి చూడండి. రొడెన్షియాలో ఎలుకలు ఉంటాయి, కైరాప్టెరాలో గబ్బిలాలు ఉంటాయి, తిమింగలాలు సిటేషియాలో ఉంటాయి, కుక్కలన్నీ కూడా కార్నివోరస్లో ఉంటాయి, కోతులు, వాలిడ్లు, మానవుడు, ఇవి గొరిల్లాలు ప్రైమేట్స్లో ఉంటాయి, గిబ్బన్స్, మానవుడు ఇవన్నీ కూడా దీంట్లో ప్రైమేట్స్లో ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే క్రమాలు. కొన్ని క్రమాలు కలిస్తే ఒక విభాగం అనేది తయారవుతుంది. సో దీంట్లో విడిగా కూడా మీకు ఇట్లా అడగడానికి అవకాశం ఉంటుందండి. ఎలుకలు ఏ క్రమంలో ఉంటాయి అని అడుగుతారు, రొడెన్షియా. గబ్బిలాల యొక్క క్రమాన్ని గుర్తించండి అంటాడు, కైరాప్టెరా. నెక్స్ట్ తిమింగలాల యొక్క క్రమం ఏంటి అంటాడు, సిటేషియా. కుక్కలు ఏ క్రమానికి చెందుతాయి అంటాడు, కార్నివోరా. నెక్స్ట్ కోతులు, వాలిడ్లు, గొరిల్లాలు, గిబ్బన్లు ఏ క్రమానికి చెందుతాయి అంటే ప్రైమేట్స్. సో ఈ విధంగా కొన్ని క్రమాలు కలిస్తే ఒక విభాగం తయారైంది. ఇవన్నీ కూడా క్షీరదాల విభాగంలో ఉన్నటువంటి క్రమాలు. నెక్స్ట్ క్రమాలు,
కొన్ని కుటుంబాలు కలిస్తే ఒక క్రమం అనేది ఏర్పడుద్ది. అంటే దగ్గర సంబంధం ఉన్నటువంటి కుటుంబాలు కలిస్తే ఒక క్రమం అనేది ఏర్పడుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ కార్నివోరా అనేటటువంటి క్రమం తీసుకుందాం. కార్నివోరా అనేటటువంటి క్రమంలో ఏమేమి కుటుంబాలు ఉంటాయంటే చూడండి, ఫేలిడే, క్యానిడే, హైనిడే, ఉర్సిడే. సో ఈ కుటుంబాలన్నీ కలిస్తే ఒక కార్నివోరా అనేటటువంటి క్రమం అనేది ఏర్పడుతుంది. కొన్ని కుటుంబాలు కలిస్తే ఒక క్రమం అనేది ఏర్పడుతుంది. ఫేలిడే, క్యానిడే, హైనిడే. దీంట్లో హైనిడేకి ఎగ్జాంపుల్ హైనా, ఉర్సిడే బొల్లూకం. సో ఇవి ఈ విధంగా దీనికి కొన్ని కుటుంబాలు కలిస్తే ఒక క్రమం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ కుటుంబం అండి. కొన్ని దగ్గర సంబంధం ఉన్నటువంటి కొన్ని ప్రజాతులు కలిస్తే ఒక కుటుంబం అనేది ఏర్పడుద్ది. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ పేలిడే అనేటటువంటి కుటుంబం తీసుకుంటే దీంట్లో మనకి దగ్గర సంబంధం ఉన్నటువంటి కొన్ని ప్రజాతులు ఉంటాయి. పేలిడే కుటుంబంలో మనకి ఏంటంటే పులి, చిరుత పులి ఇట్లాంటివి ఉంటాయి. చూడండి, పిల్లి ప్రజాతికి చెందినటువంటి ఫేలిస్, చిరుత ప్రజాతికి చెందినటువంటి ప్యాంతరా. సో ఇవి రెండు కూడా దాంట్లో ఉంటాయి. పిల్లి అనేది ఒక ప్రజాతి, చిరుత అనేది ఒక ప్రజాతి. తర్వాత ఈ పేలిడే కుటుంబానికి చెందినటువంటి జీవులు క్యానిడే కుటుంబానికి చెందినటువంటి జీవుల నుంచి వేరుగా ఉంటాయి. ఇక చూడండి, క్యానిడే అనేటటువంటిది ఒక కుటుంబం, ఫేలిడే అనేటటువంటిది ఒక కుటుంబం. ఫేలిడే దాంట్లో మనకి ఏముంటాయి, పిల్లి, పులి లాంటివి ఉంటాయి. క్యానిడేలో మొత్తం కూడా మనకి కుక్కలు, నక్కలు, తోడేళ్ళు ఉంటాయి. అయితే ఇక్కడ మనకి చూడండి, ప్రజాతి చివర ఇడే అనేటటువంటి పదం చేర్చితే దాన్ని కుటుంబం పేరు అవుతుందండి. ఇది ఇంపార్టెంట్ అండి. చూడండి, ఇట్లాంటివి అడగడానికి అవకాశం ఉంటుందండి. ప్రజాతికి చివర ఈడే అనేటటువంటి పదాన్ని చేరిస్తే మనకి ఏమొచ్చింది అంటే కుటుంబం పేరు వచ్చింది. ఉదాహరణకు మానవుడు ప్రజాతి హోమోసెఫియన్ కదా, హోమోలో ఈడే అనే పదాన్ని యాడ్ చేస్తే హోమినిడే అనేది వస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా చేస్తే మనకి కుటుంబం అనేది వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈడే అనేటటువంటి పదం యాడ్ చేస్తే, ప్రజాతికి ఈడే యాడ్ చేస్తే అది కుటుంబం అయింది. హోమోసెఫియన్కి ఈడే యాడ్ చేస్తే హోమినిడే అనేది వచ్చింది. నెక్స్ట్ అలాగే ప్రజాతి చివర ఈనే అనేటటువంటి పదాన్ని యాడ్ చేస్తే ఉపకుటుంబం వచ్చింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హోమినినే, హోమోసెఫియన్కి ఈనే అనేటటువంటి యాడ్ చేస్తే హోమినినే అనేది వచ్చింది. కాబట్టి ఇది హోమినినే అనేటటువంటిది ఉపకుటుంబం. గుర్తుపెట్టుకోండి, ప్రజాతికి ఈడే కలిపితే కుటుంబం వచ్చింది, అదే ప్రజాతికి ఈనే కలిపితే ఉపకుటుంబం ఏర్పడింది, సబ్ ఫ్యామిలీ. నెక్స్ట్ ప్రజాతి పేరు చివరిలో ఐడియా యాడ్ చేస్తే అది కుటుంబం వచ్చింది. ఐడియా యాడ్ చేస్తే అది కుటుంబం అనేది వచ్చిందండి. ఫర్ ఎగ్జాంపుల్ హోమో అనేటటువంటిది ప్రజాతి, దానికి ఐడియా కలిపితే హోమోనైడియా అనేది అది కుటుంబం. సో ఇది మూడు గుర్తుపెట్టుకోండి. దేనికి ఏది కలిపితే ఏర్పడుతున్నాయి అనేది గుర్తుపెట్టుకోండి. ప్రజాతికి ఈడే కలిపితే కుటుంబం, ప్రజాతికి ఈనే కలిపితే ఉపకుటుంబం, తర్వాత ప్రజాతికి ఐడియా కలిపితే అది కుటుంబం. నెక్స్ట్ జాతి ఉపజాతి. చూడండి, జాతి అంటే చెప్పిన మనం ఇక చివరిది లాస్ట్లోది, ఇది వర్గీకరణలో కింద జాతి అని చెప్పాం కదా. జాతి అంటే ఏంటంటే వర్గీకరణ వ్యవస్థలో జాతి అనేది ప్రాథమిక ప్రమాణం. ఇంపార్టెంట్ ఇది. వర్గీకరణ వ్యవస్థలో ప్రాథమిక ప్రమాణం అని దేన్ని పిలుస్తారు అంటే జాతిని పిలుస్తారండి. ఇది ఇంపార్టెంట్. తర్వాత అసలు జాతి అంటే ఏంటంటే స్వేచ్ఛగా తమలో తాము ప్రజననం జరుపుకొని ఫలవంతమైన సంతానాన్ని ఉత్పత్తి చేస్తే ఆ జీవుల సముదాయాన్ని జాతి అంటారని చెప్పిన మనం. సో కాబట్టి అలాంటివి జాతి అని చెప్పాము. మరి ఒక్కోసారి జాతుల్లో ఉపజాతులు కూడా ఉండవచ్చు అండి. ఇప్పుడు మనం ఆల్రెడీ నేను చెప్పాను, గుర్రం ఉంది, గుర్రము క్రాసింగ్ జరిగినప్పుడు ఒక ఫలవంతమైనటువంటి గుర్రం పిల్ల వచ్చింది, అది ఒక జాతి. గాడిద ఉంది, గాడిద సంకరణం జరిగితే వాటికి మళ్ళీ ఇంకో గాడిద పిల్ల వచ్చింది, అది ఫలవంతమైంది. కానీ ఈ గుర్రము గాడిదను క్రాసింగ్ చేస్తే వచ్చేటటువంటి కంచెర గాడిద ఏదైతే ఉందో అది ఫలవంతమైంది కాదు, అప్పుడు దాన్ని జాతి అని చెప్పం మనం. సో కాబట్టి ఏ జంతువులు అయితే వాటిలో అవి ప్రత్యుత్పత్తిని జరుపుకొని ఫలవంతమైన సంతానాన్ని ఉత్పత్తి చేస్తే అది ఒక జాతిగా పరిగణించడం జరుగుతుంది. నెక్స్ట్ జాతిని కొన్ని సందర్భాల్లో ఇంకా చిన్నగా విభజించవచ్చు అండి. దాన్ని ఉపజాతులు అంటారండి. ఉపజాతులు అంటే ఏంటి చూడండి, ఒక జాతికి చెందినటువంటి జీవులు భౌగోళికంగా ఏదైనా నదులు కానీ సముద్రాలు కానీ పర్వతాలు ఒక జాతి జీవులను విడగొట్టి వేరువేరు ప్రాంతాలుగా వేరువేరు ప్రాంతాల్లో జీవించి వచ్చినప్పుడు
ఒక ప్రాంతంలో ఉన్నటువంటి జంతువు ఇంకో ప్రాంతానికి రాలేక ఏదైనా మధ్యలో ఏమైనా నదులు, సముద్రాలు, పర్వతాలు అడ్డంగా ఉండటం వల్ల ఒకే జాతి జీవి అయినా కానీ ఏమైందంటే వాటిలో కొన్ని మార్పులు వస్తాయి, చిన్నవి. అవి ఉపజాతులు అనేవి ఏర్పడతాయి అప్పుడు. మరి ఆ ఉపజాతులు అనేవి వాటిలో అవి ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. జనక జాతి ఉంది కదా, ఆ జనక జాతితో కూడా ప్రజననం జరుపుకుంటాయి. సో ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెబితే ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాకి ఉంది. కాకి శాస్త్రం కార్వస్ స్ప్లెండెన్స్. మరి భారతదేశం, పాకిస్తాన్, మయన్మార్, శ్రీలంక ఈ దేశాలకు చెందినటువంటి ప్రాంతాల్లోకి ఈ కాకులు వెళ్ళిన తర్వాత భౌగోళికంగా అవి విడిపోయినాయి. మన భారతదేశం రావటం కానీ అక్కడి నుంచి ఇక్కడ రావటం కానీ జరగలేదు. ఈ భౌగోళికంగా కొన్ని కారణాల వల్ల విడిపోయినప్పుడు అక్కడ కాకులైనప్పటికీ కూడా ఉపజాతులుగా ఏర్పడ్డాయి. మరి వాటి పేర్లు ఏంటి అంటే చూడండి, భారత్, పాకిస్తాన్లో ఉండేటటువంటి కాకిని కార్వస్ స్ప్లెండెన్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. భారత్, పాకిస్తాన్లో ఉండేది కార్వస్ స్ప్లెండెన్స్. ఓకే, అయితే ఇక్కడ మయన్మార్లో ఉండేటటువంటిది కార్వస్ స్ప్లెండెన్స్ ఇన్సోలెన్స్. మయన్మార్లో ఉండేది కార్వస్ స్ప్లెండెన్స్ ఇన్సోలెన్స్. తర్వాత శ్రీలంకలో ఉండేటటువంటిది కార్వస్ స్ప్లెండెన్స్ ప్రోటగేటస్. సో ఈ విధంగా మనకి చూడండి ప్రజాతి, జాతితో పాటు మూడో పదం వచ్చింది, ఉపజాతి అని చెప్పాం. ఇక్కడ కార్వస్ స్ప్లెండెన్స్ అనేది మనకి ప్రజాతి, జాతి రెండు పదాలు ఉన్నాయి. కానీ ఇంకా ఉపజాతి అనేటటువంటిది ఏంటి అంటే చూడండి, భారత, పాకిస్తాన్లో ఉండేటటువంటి కార్వస్ స్ప్లెండెన్స్ రెండు స్ప్లెండెన్స్ అనేవి వస్తే అదేంటంటే భారత్, పాకిస్తాన్ అండి. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. భారత్, పాకిస్తాన్లో ఉండేటటువంటి కాకి శాస్త్రీయ నామం ఏది, కాకి జాతి ఏది అంటాడు, కార్వస్ స్ప్లెండెన్స్. నెక్స్ట్ మయన్మార్లో ఉండేటటువంటి కాకి ఏది అని అడిగితే కార్వస్ స్ప్లెండెన్స్ ఇన్సోలెన్స్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మయన్మార్ అనేటటువంటి దేశంలో కార్వస్ స్ప్లెండెన్స్ ఇన్సోలెన్స్ అనేటటువంటిది అక్కడ ఉంటుంది. శ్రీలంక తీసుకుంటే కార్వస్ స్ప్లెండెన్స్ ప్రోటగేటస్. శ్రీలంక పొట్టిగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి, పొట్టిగా ఉండేది ప్రోటగేటస్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత మయన్మార్ కార్వస్ స్ప్లెండెన్స్ ఇన్సోలెన్స్. అంటే సొల్యూషన్ అనేది ఏంటి, మాయమైనట్లుగా గుర్తుపెట్టుకోండి. మయన్మార్ మాయమైనటువంటిది, సొల్యూషన్ అంటే పరిష్కారం అనేది అయింది అనేటట్లుగా గుర్తుపెట్టుకోండి. మయన్మార్లో అది కార్వస్ స్ప్లెండెన్స్ ఇన్సోలెన్స్. సో కాబట్టి ఇక్కడ మనకు అర్థమైంది కదా. కాబట్టి శాస్త్రీయ నామంలో మనకి ప్రజాతి, జాతితో పాటు ఇంకొకటి కూడా ఉన్నది అంటే ఏంటి అంటే ఉపజాతి అని అర్థం. సో కాబట్టి మనకి సిస్టమేటిక్గా ఈ హైరార్కీలో, క్లాసిఫికేషన్ హైరార్కీలో చివరిగా ఉండేటటువంటిది జాతి అయినప్పటికీ జాతి తర్వాత కొన్ని సందర్భాల్లో ఆ జాతికి చెందినటువంటి జీవులు భౌగోళికంగా విడిపోయి వేరువేరు ప్రాంతాల్లో ఉన్నప్పుడు అవి ఉపజాతులుగా ఏర్పడతాయి. సో కాబట్టి ఇట్లా భారత్, పాకిస్తాన్లో ఉన్నటువంటిది కార్వస్ స్ప్లెండెన్స్, తర్వాత మయన్మార్లో ఉన్నది ఇన్సోలెన్స్, శ్రీలంకలో ఉన్నది ప్రోటగేటస్. సో ఈ మూడో పదం ఏంటంటే ఉపజాతి అనేది చూపించింది. శాస్త్రీయ నామంలో మూడో పదం ఏంటి అని అడిగినప్పుడు ఒకవేళ అది ఉపజాతిని చూపించింది. నెక్స్ట్ నామీకరణ, ద్వినామీకరణ, త్రినామీకరణ. ఇప్పుడు చెప్పాం కదా, మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి జంతువులకి మనకి సాధారణంగా లోకల్ పేర్లతో పిలిస్తే వాటికి మనం గుర్తుపట్టడం కష్టమైంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు అనేటటువంటిది ఉంటుంది. అట్లా కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా అంతర్జాతీయంగా ఒకే పేరుతోటి వాటిని పిలిచినట్లయితే దానికి ఒక శాస్త్రీయ నామం అనేది అవసరం ఉంటుంది. ఆ విధంగా అంతర్జాతీయంగా అన్ని జంతువులకి మనకి పేర్లు పెట్టేటటువంటి పద్ధతిని నామిక్యులేచర్ అంటారు. మరి జంతువుల నామీకరణకు సంబంధించినటువంటి అంతర్జాతీయ జంతు నామీకరణ నియమావళి ఉంటుంది. ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జువాలజికల్ నామిక్యులేచర్ ICZN. అదే బాటనీ అయితే ICBN, ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామిక్యులేచర్ అని నిన్న మనం చెప్పాము. అనుసరించి దీని ప్రకారం ఆ పేర్లు అనేవి పెట్టడం జరుగుతుంది నామీకరణ. మరి లిన్నేయస్ వర్గీకరణ అనేది బైనామికల్ నామిక్యులేచర్ని ఆధునిక కాలంలో ద్వినామ నామీకరణగా వ్యవహరిస్తున్నారు. బైనామియల్ నామిక్యులేచర్ ఏదైతే ఉందో లిన్నేయస్ చెప్పింది, దీన్నే ద్వినామీకరణ, బైనామినల్ నామిక్యులేచర్ అని చెప్తున్నారు. సో ఇదండి దీనికి సంబంధించింది. ద్వినామీకరణ అంటే ప్రతి ఒక్క జీవికి కూడా రెండు పదాలు ఉన్నటువంటి పేరును పెట్టేటటువంటి దాన్ని ద్వినామీకరణ అంటారు. దీనికి సంబంధించినటువంటి నియమావళి మాత్రం కూడా ICZ అనేటటువంటి దాన్ని కండక్ట్ చేస్తూ ఉంటుంది. లిన్నేయస్ చెప్పినటువంటి ద్వినామీకరణాన్ని ద్వినామ నామీకరణ అంటున్నారు.
నెక్స్ట్ ద్వినామీకరణ విధానం చూసి చెప్పాం కదా. మరి కరోలస్ లిన్నేయస్ అనే శాస్త్రవేత్త ద్వినామీకరణ విధానాన్ని ప్రతిపాదించాడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాము. మరి ఇతను రాసినటువంటి గ్రంథం సిస్టమా న్యాచురే అనేటటువంటి గ్రంథంలో ద్వినామీకరణ గురించి వివరించాడు. ఇంపార్టెంట్. ద్వినామీకరణ విధానాన్ని ఎవరు వివరించారంటే కరోలస్ లిన్నేయస్. ఏ గ్రంథంలో వివరించాడంటే సిస్టమా న్యాచురే అనేటటువంటి గ్రంథంలో వివరించాడు. దీని ప్రకారం ఏంటంటే ప్రతి జాతికి కూడా ప్రతి ఒక్క జీవికి 2 పదాలు కలిగినటువంటి నిర్దిష్టమైనటువంటి శాస్త్రీయ నామం ఉంటుందని చెప్పిన వీటిని బైనామిన్ అంటారు. ఈ 2 పదాలు ఉన్నటువంటి దాంట్లో మొదటి పదాన్ని ప్రజాతి, రెండో పదాన్ని జాతి అని చెప్పారు. ప్రజాతిని మనం నామవాచకంలో రూపంలో చూస్తాం, జాతిని విశేషణంగా ఉంటుందని చెప్పాం. ఇవన్నీ కూడా లాటిన్ లేకపోతే లాటిన్కి సంబంధించినటువంటి రూపాల్లో ఉండాలి ఖచ్చితంగా. ఇది ఇంపార్టెంట్ అండి. లాటిన్ పదాలతోటి ఉండాలి. ద్వినామీకరణంలో శాస్త్రీయ నామం అనేది ద్వినామీకరణంలో రాయాలి, శాస్త్రీయ లాటిన్ లాంగ్వేజ్లో రాయాలి. తర్వాత ఇటాలిక్స్ రూపంలో రాయాలి ప్రింట్ వేసేటప్పుడు. అటు కాకుండా చేతితో రాస్తే మాత్రం కింద గీత గీయాలి. నెక్స్ట్ ప్రజాతి జాతి పేరు రాసిన తర్వాత దాన్ని ఎవరు కనుక్కున్నారో ఆ శాస్త్రవేత్త యొక్క పేరుని మనం షార్ట్ కట్లో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లిన్నేయస్ అని ఉంటే లిన్ అని రాయొచ్చు, లేకపోతే లీ అని కూడా రాయొచ్చు. తర్వాత ఏ సంవత్సరంలో కనుక్కున్నాడో దానికి సంబంధించినటువంటి సంవత్సరం కూడా బ్రాకెట్లో మెన్షన్ చేయాలి. సో ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ద్వినామీకరణ విధానంలో మరి ఒక సింహానికి ఎట్లా పేరు పెట్టారని చూద్దాం. సింహం శాస్త్రీయనామం ఫేలియో లియో. లైన్ అంటే లియో అని గుర్తుపెట్టుకోండి. ఫేలిస్ లియో. దీంట్లో ఫేలిస్ అనేది ప్రజాతి, లియో అనేది జాతి. మరి తర్వాత దీన్ని లిన్నేయస్ అని శాస్త్రవేత్త మరి శాస్త్రీయనామాన్ని వర్ణించాడు కాబట్టి అతని పేరు మీద ఫేలిస్ లియో లిన్నేయస్ అని చెప్పడం జరిగింది. లేకపోతే ఫేలిస్ లియో లిన్ చెప్పాం కదా. ప్రజాతి జాతి తర్వాత కనుక్కున్న శాస్త్రవేత్త పేరు రాయాలని చెప్పినాం. ఆ పేరు పూర్తిగా రాయొచ్చు, షార్ట్ కట్లో రాయొచ్చు. లిన్నేయస్ అని రాయొచ్చు, లేకపోతే ఫేలిస్ లియో లిన్ అని రాయొచ్చు. ఇంకా షార్ట్ కట్లో ఫేలిస్ లియో లీ అని కూడా రాయొచ్చు. మరి 1758లో కనుక్కున్నాడు కాబట్టి ఫేలిస్ లియో లిన్నేయస్ 1758 అని రాస్తాం లాస్ట్లో. తర్వాత దీంట్లో ఇంకేమైనా మోడిఫికేషన్ చేసినట్లయితే దాన్ని కూడా మనకి అక్కడ బ్రాకెట్లో రాయాలి. బ్రాకెట్ పెట్టినట్టయితే అది మనకి ఏంటి అంటే మోడిఫికేషన్ అన్నట్లు అర్థం అండి. ఫర్ ఎగ్జాంపుల్ లిన్నేయస్ లియో అనేటటువంటి జాతిని తొలిసారిగా ఫేలిస్ ప్రజాతిలో తెచ్చిండు ఆయన. ఓకే, ఫేలిస్ లియో అని చెప్పాం కదా. దీన్ని ఏం చేశాడంటే లిన్నేయస్ లియో అనేటటువంటి జాతిని తొలిసారిగా ఫేలిస్ ప్రజాతిలో తెచ్చిండు. కాబట్టి తర్వాత కాలంలో దాన్ని ప్యాంతారా అనేటటువంటి పదంగా మార్చడం జరిగింది. ఫేలిస్ అనేటటువంటి పదాన్ని తీసేసి ప్యాంతారా అని పెట్టిండండి. ఫేలిస్ లియో కదా ఫస్ట్ చెప్పింది, కానీ దాన్ని ఫేలిస్ తీసేసి ప్యాంతోరా అని పెట్టాడు. కాబట్టి ఫేలిస్ లియో పేరు ఇక్కడ చూడండి. ఫేలిస్ లియో లిన్నేయస్ అని చెప్పిన తర్వాత దాన్ని మార్చేసి ఫేలిస్ ప్లేస్లో ప్యాంతారా పెట్టాడు. ప్యాంతారా లియో పెట్టాడు కాబట్టి లిన్నేయస్ అక్కడ బ్రాకెట్లో 1758 ఉంది. ఇక్కడ బ్రాకెట్ ఉంటే అర్థం ఏంటి అంటే ఆ పేరు మారిందని అర్థం, ప్రజాతి పేరును మార్చారని అర్థం. సో ఇదండి. నెక్స్ట్ త్రినామీకరణ తీసుకున్నట్లయితే ద్వినామీకరణలో 2 పదాలు ఉంటాయని చెప్పినాం. కానీ శాస్త్రీయనామంలో 2 పేర్లతో పాటు 3వ పేరు కూడా ఉన్నట్లయితే దాన్ని త్రినామీకరణ అంటారండి. ట్రైనామినల్ నామిక్యులేచర్ అంటారు. దీంట్లో 3వ పదం ఏంటి అంటే ఉపజాతి. ఇంపార్టెంట్. త్రినామీకరణ విధానంలో 3వ పదాన్ని గుర్తించండి అంటే ఉపజాతి అంటారండి. ఈ 3 పదాలని ట్రైనామినల్ అంటారు. జాతి కంటే దిగువ స్థాయిలో ఉంటుంది ఉపజాతి అండి ఇది. దీన్ని కూడా మరి ఎటాలిక్స్లో స్మాల్ లెటర్లో రాస్తారు. తర్వాత లాటినైజ్డ్ ఫామ్లో ఉండాలి. ఇవి ఎటాలిక్స్లో ముద్రించాలి. ఇక్కడ చూడండి హోమోసెఫియన్స్, కార్వస్ స్ప్లెండెన్స్. ఇక్కడ చూడండి హోమోసెఫియన్ అనేది ప్రజాతి జాతి, తర్వాత ఇంకా సెఫియన్ అనేది ఉపజాతి. సో కాబట్టి జాతి ప్రజాతి ఉపజాతి. కార్వస్ స్ప్లెండెన్స్ ప్రజాతి జాతి, 3వది స్ప్లెండెన్స్ అనేది ఉపజాతి. సో ఇది త్రినామీకరణలో 3 పదాలు అనేవి ఉంటాయి. 3వ పదం ఏంటంటే ఉపజాతి, సబ్ స్పీసీస్. నెక్స్ట్ లాస్ట్ది టోటోనమీ అండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. శాస్త్రీయనామంలో జాతి పేరు ప్రజాతి పేరు 2 ఒకటే అయితే దాన్ని టోటోనిమ్ అంటారండి. చాలా చాలా ఇంపార్టెంట్. శాస్త్రీయనామంలో 2 పదాలు ఉంటాయి కదా. 2 పదాలు ఎప్పుడు కూడా మ్యాచింగ్ అవ్వవు 2 కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంతరా లియో, ప్యాంతరో టైగ్రిస్, హోమోసెఫియన్ అట్లా 2 పదాలు వేరువేరుగా ఉంటాయి ప్రజాతి జాతి పేర్లు. కానీ కొన్నిటికి రేరుగా ప్రజాతి జాతి పేర్లు 2 కూడా సేమ్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మచ్చల సంఖ్య ఉందనుకోండి, యాక్సిస్ ప్రజాతి జాతి. నాగుపా ఉంది, నాజా ప్రజాతి జాతి. సో కాబట్టి ఈ విధంగా ప్రజాతి పేరు జాతి పేరు 2 ఒకటే ఉన్నట్లయితే దాన్ని టోటోనీమీ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది దీనికి సంబంధించినటువంటి లెసన్ అండి. మనకి దాంట్లో ఇప్పటి వరకు మనకి ఎక్కడ ఏమైపోయిందంటే నెక్స్ట్ జాతి భావన అనేటటువంటి కాన్సెప్ట్ ఉంది.
చూడండి, ఇప్పుడు మనం దీంట్లో నేర్చుకున్నటువంటి అంశాలు ఏంటంటే జీవం అంటే ఏంటి నేర్చుకున్నాము, జంతు శాస్త్రం స్వభావం పరిధి నేర్చుకున్నాం, జంతు శాస్త్రం శాఖలు నేర్చుకున్నాం, వర్గీకరణ ఆవశ్యకత చేసుకున్నాం, జీవశాస్త్ర వర్గీకరణ పరిధి నేర్చుకున్నాం, అంతస్తులు నేర్చుకున్నాం, దినామీకరణ త్రినామీకరణ నేర్చుకున్నాం. సో కాబట్టి ఇంకా 3 అంశాలు నేర్చుకుంటే ఈ చాప్టర్ అనేది మనకి కంప్లీట్ అవుతుంది. సో కాబట్టి ఈ విధంగా మీరు ప్రిపేర్ అయినట్లయితే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ఆన్సర్ చేయగలుగుతారండి. కాబట్టి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి బాటనీ కానివ్వండి, జువాలజీ కానీ మీకు 100% మీకు ఈ తక్కువ టైంలోనే మీకు మీ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. మీరు ఎలాంటి బాటనీ జువాలజీకి సంబంధించినటువంటి టెన్షన్ పడకుండానే మీరు మంచిగా వీటన్నిటిని కూడా మీరు మంచిగా ఒక సిస్టమేటిక్గా ఫాలో అయినట్లయితే మీరు 100% మీరు ఆన్సర్ చేయగలుగుతారండి. చెప్పాం కదా, మీరు ఈ విధంగా ప్రిపేర్ లెసన్ మీరు ఒకసారి విన్న తర్వాత మీరు ఏం చేస్తారంటే వాటికి ఒక రఫ్ నోట్స్ దగ్గర పెట్టుకొని ఇంపార్టెంట్ అనేటటువంటి చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ బిట్లని చెప్పినటువంటివి ఓన్లీ ఆ పదాలని 1-2 సార్లు రఫ్లో రాసుకోండి అండి. ఒక రఫ్ నోట్స్ దగ్గర పెట్టుకొని ఇప్పుడు ద్వినామీకరణ లేకపోతే త్రినామీకరణ చెప్పినటువంటి వాటిలో ఆ పదాలు ఏవైతే ఉన్నాయో ఆ టర్మినాలజీని 1-2 సార్లు రాసుకుంటే మీకు ఆటోమేటిక్గా గుర్తుండిపోతాయండి. మీకు డైరెక్ట్గా ఎగ్జామ్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. ఈ తక్కువ టైంలో మళ్ళీ మీరు అక్కడ ఇక్కడ ఈ ప్రాక్టీస్ బిట్లని అన్నీ మైండ్ ఖరాబ్ చేసుకోకుండా మంచిగా సిస్టమేటిక్గా మీరు అకాడమిక్ బుక్ని ఫాలో అయినట్లయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. చెప్పినట్లుగా మీరు బిట్లని అంటే బిట్ల రూపంలో కాదు, మామూలుగా అవి ఒకసారి చదువుకుంటూ ఆ పదాలను 1-2 సార్లు రాసుకోండి మీకు ఈజీగా గుర్తుండిపోతాయి. ఇంకా మీకు మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు కూడా మీకు టైం ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి నెక్స్ట్ మంత్ 15th నుంచి మీకు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం నాకు అవకాశం ఉన్నంత వరకు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. తర్వాత వచ్చి మీరు చేసేది ఏంటి అంటే మీకు 10 మందికి షేర్ చేసేటటువంటి అదైతే చేయండి. మీరు చేసే హెల్ప్ ఏంటి అంటే ఒక 10 మందికి మీరు షేర్ చేస్తారు, లేకపోతే మీరు మీ గ్రూపుల్లో స్టేటస్లో పెట్టుకుంటారు. మొత్తానికైతే ఇది కొంచెం ఎక్కువ మందికి షేర్ అయ్యేటట్లు చేసినట్లయితే మనం చేసే ఈ కార్యక్రమం అనేటటువంటిది ఇంకా 10 మందికి రీచ్ అయితే ఎక్కువ సక్సెస్ఫుల్గా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మరి చాలామంది ఎక్కడ చూసినప్పటికీ కూడా అందరూ కొద్దిగా వైరల్ అవ్వగానే వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళు పేమెంట్ తోటి డబ్బులు పే చేసి వాళ్ళు పర్చేజ్ రూపంలో పెడుతూ ఉంటారు. మరి అట్లా పెట్టడం వల్ల చాలామంది ఆస్పిరెంట్స్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇట్లా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం ఎలాంటి పర్చేజింగ్ అనేది లేకుండానే 10 మందికి సహాయం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కాబట్టి మరి ఇట్లా కంటిన్యూగా రోజుకు 4-5 గంటలు చెప్పడం అనేది కూడా చాలా కొంచెం ఇబ్బందికరమైనప్పటికీ కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను. సో కాబట్టి మీ సైడ్ నుంచి మీరు కూడా ఒక 10 మందికి సహాయం చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి 10 మందికి షేర్ చేసినట్లయితే ఇంకా మనం చేసేటటువంటి కార్యక్రమం అనేది 10 మందికి ఉపయోగపడుతుంది. ఆల్ ది బెస్ట్.